579, వీక్ నెంబర్ 579. సో మనము ఇండస్ వివా హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాన్సెప్ట్ లో ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రోడక్ట్ నాలెడ్జ్, కంపెనీ నాలెడ్జ్, ఇన్కమ్ ప్లాను, తర్వాత ర్యాంక్ అచీవ్మెంట్స్ అండ్ అదే విధంగా ఈ ఇన్కమ్ ఎర్నింగ్స్, రివార్డ్స్, రెవెన్యూస్ అండ్ బోనసెస్, ఇవి చాలా ఇంపార్టెంట్ విషయాలు. ఇవి వీటి మీద నాలెడ్జబుల్ గా ఉండటమే మనం కాన్సెప్ట్ ను డెవలప్ చేసుకున్నట్టు లెక్క. అంటే ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉండటం, అదేవిధంగా కంపెనీ గురించి తెలుసుకోవటం, తర్వాత ఇన్కమ్ ప్లాన్ అనేటటువంటిది, ర్యాంక్ క్రైటీరియా మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఇందులో ర్యాంక్స్ ఎందుకు సార్ అంటే ర్యాంక్ అచీవ్మెంట్, మోర్ ఇన్కమ్ అచీవ్మెంట్ ఆప్షన్స్ ఎక్కువ. మన కంపెనీ ఏదైతే 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్, 7 టైప్స్ ఆఫ్ రెవెన్యూస్, 7 టైప్స్ ఆఫ్ బోనస్ అండ్ రివార్డ్స్ ఉన్నాయో, ఇవి మోర్ అంటే 7 రకాల ఆదాయాలు, 7 రకాల బోనస్లు, ఎన్నో రివార్డ్స్. ఈ రివార్డ్స్ అన్ని పొందాలి అంటే ర్యాంక్ అచీవ్మెంట్, అదే విధంగా ర్యాంక్ క్రైటీరియా ద్వారానే ఇవి సాధ్యం. సో ఈ ర్యాంక్ అచీవ్మెంట్ కూడా మనకు బేస్ ఏంటి, కంపెనీకి మూలాధారం ఏంటి, ప్రోడక్ట్స్. ఆ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి, ప్రోడక్ట్స్ తర్వాత ఆ ప్రోడక్ట్స్ క్లినికల్ ట్రయల్స్ గురించి, ఆ ప్రోడక్ట్స్ లో ఉన్న బేసిక్ ప్రిన్సిపల్స్ గురించి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో మోర్ నాలెడ్జ్ గా ఎంత హెల్త్ బెనిఫిట్ ఇస్తుంది, ఎందుకు తాగాలి, ఎంత నీడ్ ఉంది, ఎంత అవసరం ఉంది ఆ ప్రోడక్ట్ అనేది మనం తెలియజేస్తే తప్ప ఆ ప్రోడక్ట్ మనకు తీసుకోండి. ఓహో ఈ ప్రోడక్ట్స్ మేము ఇట్లా కన్జ్యూమ్ చేయాలా, ఇట్లా తాగాలా, ఈ ప్రోడక్ట్స్ తాగడం వల్ల ఈ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయా అని తెలవాలి అన్నప్పుడు ఫస్ట్ మనకు ప్రోడక్ట్ నాలెడ్జ్ తెలుసుకోవాలి. కాబట్టి ఎవ్రీ డే మనం ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ పోతున్నాం. ఎందుకు అవర్ ప్రోడక్ట్స్ వీ షుడ్ కన్జ్యూమ్, మ్యాండేటరీ, మస్ట్ అండ్ షుడ్, తప్పనిసరి, అత్యవసరము, నిత్యవసరము అని అన్నప్పుడు మరి ఈ ప్రోడక్ట్స్ మనకు నిత్యము అవసరమే. మన బాడీకి ఆహారం ఎంత అవసరమో ఆహారంతో పాటు ఈ యొక్క పోషక విలువలు కూడా అంత అవసరం. మరి ఈ పోషక విలువలు అందనప్పుడే, పోషక విలువలని ఏదైతే అంటామో, న్యూట్రిషన్స్ ఏదైతే అంటామో, అవి 2 రకాల న్యూట్రిషన్స్ ఉంటాయి మనం తీసుకునే ఆహారంలో. స్థూలంగా అంటే ఎక్కువ మొత్తంలో అవసరమైన, గుడ్ మార్నింగ్, ఎక్కువ మొత్తంలో అవసరమైన వాటిని స్థూల పోషకాలు, మ్యాక్రో అంటే పెద్ద మొత్తంలో అవసరమైన పోషకాలు, సూక్ష్మ పోషకాలు, సూక్ష్మం అంటే కొద్దిగా అవసరం ఉన్న పోషక విలువలు, న్యూట్రిషన్స్. ఏవి కొద్ది మొత్తంలో అవసరమైతాయి బాడీకి, ఏవి పెద్ద మొత్తంలో అవసరమైతాయో ఆ రెండింటి మధ్య వేరియేషన్ తెలిస్తే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు బాడీకి నిత్యం ఎందుకు అవసరమో అర్థమైంది. శరీరానికి ఇంధనం, శరీరానికి శక్తి, శరీరానికి ఆయుష్కు ప్రాణం ఆ సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు శరీరానికి మనం తీసుకునే ఆహారం రూపంలో వివిధ రూపాలలో అందించకపోతే శరీరములో పనిచేసే వ్యవస్థలు, శరీరములో ఉన్నటువంటి సిస్టమ్స్ పనిచేయవు, డిస్టర్బ్ అయిపోతాయి, డిఫెక్ట్ వస్తుంది, ఆర్డర్ లో ఉన్నాయి డిజార్డర్ లోకి వెళ్ళిపోతాయి, బలంగా ఉన్నాయి బలహీనమైపోతాయి, శక్తివంతంగా పనిచేయాల్సినవి శక్తిహీనమైపోతాయి.
శక్తినిస్తాయి. దేనివల్ల? మనం రోజు తీసుకునే ఆహారములో సరిపడా స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు లోపించినప్పుడు, తక్కువైనప్పుడు, లేనప్పుడు అప్పుడు శరీరం శుష్కించిపోతుంది, అనారోగ్యం పాలవుతుంది, డిజార్డర్లకు పోతాయి, డిసీజెస్ గా మారుతుంది. ఈ వ్యవస్థల్ని, ఈ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేసేయి, ఆరోగ్యంగా ఉంచేయి, హెల్దీగా ఉంచేయి, శక్తివంతంగా ఉంచేయి, ఫంక్షన్స్ పనిని పర్ఫెక్ట్ గా చేయించేయి మన వెల్నెస్ ప్రొడక్ట్స్. ఏదైతే తీసుకున్న ఆహారంలో డిఫెక్ట్ ఉందో, తక్కువైనయో, వాటి డెఫిషియన్సీ ఉందో వాటిని సరిచేసి సక్రమంగా పనిచేసే విధంగా పనిచేసే అద్భుతమైన సైన్స్ మన ప్రోడక్ట్ లో ఉంది. సార్, ఈ ప్రోడక్ట్స్ లో ఏ సైన్స్, ఏ విధమైన ఆరోగ్య రహస్యాలు, హెల్త్ సీక్రెట్స్, హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయి అని తెలుసుకోవాలంటే ఫస్ట్ మనము హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి ఆల్ ఫంక్షన్స్ గురించి మనం ఒక చిన్న అవగాహన. సార్, వాట్ ఈస్ అవర్ హ్యూమన్ బాడీ ఫంక్షన్స్? మన ప్రోడక్ట్స్ అన్ని కూడా మీకు ఎప్పుడు చెప్తున్నాను, ఫంక్షనల్ హెల్త్ బేవరేజెస్. ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుంది. बिग बास्केट 10 का नया नाम. With more than 13 crore members across India, I hire the right candidates faster with LinkedIn. linkedin.com/hire. There are 12 systems in the body. Remember, that similar cells form tissues, similar tissues form organs, different organs then interact to form systems. Different systems then work together to form an organism. In this video, Sir, there are 12 systems in the body. Remember that similar cells form tissues. డబల్ వస్తున్నట్టు ఒక్క నిమిషం. క్లియర్గా వస్తుందా? ఏమో డబల్ వచ్చినట్టు అనిపిస్తుంది. Clear వస్తుంది సార్. ఓకే సార్, ఐ విల్. There are 12 systems in the body. Remember that similar cells form tissues, similar tissues form organs, different organs then interact to form systems. Different systems then work together to form an organism. సార్ ఏమంటారు? 2 వస్తున్నాయి సార్. అప్పుడు డబల్ వాయిస్ వస్తుందా? సార్ ఒకసారి మీరు చూడండి, మీ దగ్గర ఏమన్నా తేడా ఉందా? లేదు సార్, డబల్ వాయిస్ వస్తుంది అందరికి. అవునా? అవును సార్. ఇట్లా వస్తుంది ఒక్కోసారి. మీ దగ్గర ఒకసారి చూద్దాం కొంచెం.
In this video, we will learn about the 12 important systems in the body and how they function. ఇక్కడ చూడండి, సో ఇక్కడ ఒక సెల్ అంటే కణము టిష్యూగా మారుతుంది, టిష్యూ ఆర్గాన్ గా మారుతుంది, ఆర్గాన్ సిస్టమ్స్ గా మారుస్తుంది. చూడండి, అప్పుడు హ్యూమన్ బాడీ తయారైంది. ఇక్కడ మీరు లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ అంటే ఒక వ్యవస్థ ఏర్పాటు కావాలంటే కణము, కణజాలాలు, అవయవ వ్యవస్థ. మీకు ఇందాక నేను వ్యవస్థలు, డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణ వ్యవస్థ అని ఎట్లా అంటున్నాను, ఇక్కడ చూడండి సెల్, టిష్యూ, ఆర్గాన్ సిస్టమ్స్. ఇది ప్రతిదీ కూడా బాడీలో ఇందాక 12 ఆర్గాన్ సిస్టమ్స్ అని చెప్పింది. ఇక్కడ చూడండి 12 ఆర్గాన్ సిస్టమ్స్, రోల్స్ అండ్ ఫంక్షన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో ఉన్న ఈ సిస్టమ్స్ డ్యామేజ్ కావటమే, ఈ సిస్టమ్స్ పనిచేయకుండా పోవటమే, ఈ సిస్టమ్స్ డిజార్డర్, డిఫెక్టివ్ గా మారటమే అనారోగ్యం. ఈ ఫంక్షన్స్ పర్ఫెక్ట్ గా జరగాలంటే మనం తీసుకున్న ఆహారం మంచి సమతుల ఆహారం, పౌష్టికాహారం, న్యూట్రిషనల్ వాల్యూస్ తో కూడిన ఆహారం. ఇందాక నేను చెప్పిన స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు సరిపడా అవసరం ఉన్నంత, వీలైనంత పర్ఫెక్ట్ గా ఫంక్షన్స్ పనిచేసేటట్టుగా మనం తీసుకునే ఆహారము, మనం తీసుకునే మంచినీరు, మనం చేసే ఎక్సర్సైజు, మనం పోయే నిద్ర, మన ఆలోచనలు, మన అలవాట్లే మన సిస్టమ్స్ డ్యామేజ్ చేస్తాయి. ఈ సిస్టమ్స్ ఫంక్షన్స్ పర్ఫెక్ట్ గా జరిగేటట్టుగా చేసే సైన్స్, చేసేటటువంటి హెల్త్ సీక్రెట్స్, పోషక విలువలు మన యొక్క ప్రోడక్ట్ లో ఉన్నాయి. ప్రతి ప్రోడక్ట్ ఈ సిస్టమ్స్ ను సిస్టమేటిక్ గా పనిచేసేటట్టు. అది ఎట్లా అనేది మనం ఇప్పుడు చూద్దాం. కాబట్టి మీరు తప్పకుండా ఒకసారి ఇది వింటే మనకు దీని మీద అవగాహన ఉంటుంది. Integumentary system, skeletal system, muscular system, nervous system, circulatory system, respiratory system, digestive system, excretory system, urinary or renal system, reproductive system, endocrine system, immune system. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నా మీకు చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఈ సిస్టమే మన బాడీకి ప్రతి వ్యవస్థలో డిఫెక్ట్, డిజార్డర్ రాకుండా ఈ సిస్టమ్ లో డిఫెక్ట్ వచ్చిందా, ఈ సిస్టమ్ లో ప్రాబ్లం వచ్చిందా, మనం ఖచ్చితంగా అనారోగ్యం పాలవుతాం. కాబట్టి ఈ సిస్టమ్స్ గురించి ఇక్కడ చూడండి, 12 సిస్టమ్స్. ఇంటిగ్యుమెంటరీ సిస్టమ్ అంటే చర్మ వ్యవస్థ, స్కిన్ కు సంబంధించినటువంటిది, బహిర్గతంగా కప్పి ఉంచేటటువంటి స్కిన్. ఈ సిస్టమ్ ఎక్కడ డిఫెక్ట్ వచ్చినా, పోషక విలువలు లోపించినా, బలహీనమైన ప్రాబ్లమ్స్ వచ్చినా అక్కడ మనకు డిసీజ్ తయారవుతుంది. స్కెలెటల్ అంటే అస్థి పంజరాలు అంటారు, ఎముక వ్యవస్థ, చర్మ వ్యవస్థ, ఎముక వ్యవస్థ. మస్కులర్ అంటే ఏంది, కండర వ్యవస్థ. నర్వస్ సిస్టమ్, నరాల వ్యవస్థ, నర్వస్ సిస్టమ్. సర్క్యులేటరీ రక్త సరఫరా వ్యవస్థ. రెస్పిరేటరీ శ్వాస వ్యవస్థ. డైజెస్టివ్ జీర్ణ వ్యవస్థ. ఎక్స్క్రేటరీ అంటే విసర్జక వ్యవస్థ. యూరినరీ అంటే మూత్ర సంబంధమైనటువంటి వ్యవస్థలు. రీప్రొడక్టివ్ ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఎండోక్రైన్ అంటే మన యొక్క అంతరణ స్రావిక వ్యవస్థ, అంటే మన యొక్క ఇవి విడుదల చేస్తాయి. ఏంటిది, మనం ఇప్పుడు
ఇప్పుడు ఇన్సులిన్ అనేటటువంటి హార్మోన్ వ్యవస్థ అన్నమాట. ఎండోక్రైన్ అంటే హార్మోన్ వ్యవస్థ, హార్మోన్స్. ఇమ్యూన్ వ్యవస్థ అంటే రోగ నిరోధక వ్యవస్థ. ఈ 12 సిస్టమ్స్ లోనే ప్రాబ్లం వచ్చిందా ఇక బాడీలో డిఫెక్ట్, డిజార్డర్, డిసీజు క్రానిక్ గా మారిపోతాయి. సో ఇది మనం అర్థం చేసుకోవాల్సిన అంశం. ఈ 12 సిస్టమ్స్ ను Integumentary system. ఇంప్రూవ్ చేస్తాం. This system forms the outermost layer of animals. It helps to protect what comes in and what goes out of the body. It consists of the skin. ఇక్కడ చూడండి, ఇంటిగ్యుమెంటరీ అంటే బహిర్గతంగా కప్పి ఉంచే స్కిన్ సిస్టమ్ ఏదైతుందో, చర్మ వ్యవస్థ ఏదైతుందో అది అవుటర్ మోస్ట్ లేయరు, అవయవాల్ని కప్పించుతుంది, ఏ విధమైన ప్రమాదాలు జరగకుండా ప్రొటెక్షన్ చేస్తుంది. ఇంకోటి రెగ్యులేట్స్ బాడీ టెంపరేచర్. చూసిరా, చర్మ వ్యవస్థ మన శరీరంలో ఉన్న ఉష్ణోగ్రతల్ని క్రమబద్ధం చేస్తుంది. స్కిన్, నెయిల్స్, హెయిర్, గ్లాండ్స్, ఏది స్వేద గ్రంథులు ఉంటాయి కదా, అంటే చర్మం ద్వారా విడుదలయ్యేటటువంటి స్వేద గ్రంథులు ఉంటాయి కదా. స్వేదము అనేది బాడీ టెంపరేచర్ ను, బాడీలో ఉన్న టాక్సిన్స్ ను బయటికి తీసే వ్యవస్థ, బహిర్గతం చేసే వ్యవస్థ. ఈ యొక్క చర్మ వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. Nails, hair, and some glands. Skeletal system. This system consists of bones that helps to support the body and protects the organs inside the body. Bones also produce blood cells in the bone marrow. Muscular system. అస్థి పంజర వ్యవస్థ. ఇప్పుడు కండర వ్యవస్థ గురించి చెప్తుంది చూడండి. This system consists of muscles that help the body to move around. They do this by contracting and relaxing. There are 3 types of muscles in the body: skeletal muscles, cardiac muscles, and smooth muscles. కండరాల వ్యవస్థలు ఇప్పుడు స్కెలెటల్ అంటే బోను కత్తుకునే ఉండే కండరాలు, గుండె కండరాలు, స్మూత్ గా ఈ చెవు ముక్కులో ఉండేటటువంటి కూడా స్మూత్ గా ఉండేటటువంటి చాలా సున్నితమైన కండరాలు కూడా మన బాడీలో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ పర్ఫెక్ట్ గా పనిచేయాలంటే వాటికి కావాల్సింది న్యూట్రిషన్సే, పోషకాలే. This system is also referred to as the musculoskeletal system. Some muscles are attached to bones, and they help to hold the bones in place. Muscles also help to move blood around the body. Nervous system. This consists of the brain, spinal cord, and nerves, making up the central nervous system and peripheral nervous system. The system works by sending electrical impulses. ఇది చాలా ఇంపార్టెంట్. బ్రెయిన్, స్పైనల్ కార్డు అంటే వెన్నుపాము, తర్వాత నర్వస్ సిస్టమ్స్, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అండ్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. ఈ 2 సిస్టమ్స్ లో తేడా వచ్చినాయా, నరాల వ్యవస్థ, నర్వస్ సిస్టమ్, నర్వస్ వీక్నెస్, నడవలేకపోవటము, పని చేయలేకపోవటము, నర్వస్ వీక్నెస్ వచ్చింది అంటుంటారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ నర్వస్ సిస్టమే బాడీకి రక్త నాళాలను అందించేటటువంటి, శక్తిని ఇచ్చేటటువంటి, రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల వ్యవస్థ అంతా కూడా దీనికి అనుసంధానం అయ్యే ఉంటుంది. Around the body, enabling them to move. Circulatory system. This system consists of the heart and blood vessels. The heart pumps blood around the body via blood vessels and removes any waste products. చూడండి, ఇక్కడ ఆర్టరీస్, వీన్స్, క్యాపిలరీస్ ఇవి చాలా ఇంపార్టెంట్. హార్ట్ అండ్ బ్లడ్ వెజిల్స్, రక్తనాళాలు గుండెకు సరఫరా చేసే, గుండె నుంచి రక్తాన్ని తీసుకొచ్చే, వివిధ భాగాలకు అందించే. పంప్స్ బ్లడ్ అరౌండ్ ద బాడీ. రౌండ్ బాడీలో రక్తము, వివిధ శక్తి, ఆహారము, పోషకాలు, విటమిన్స్, హార్మోన్స్ అంతా రక్తం ద్వారా సరఫరా కావాల్సిందే. ఇక్కడ డిఫెక్ట్ వచ్చిందా, డిజార్డర్ వచ్చిందా, ఇక్కడ ఇంకోటి కూడా రిమూవ్స్ వేస్ట్ ప్రొడక్ట్స్ కూడా.
రక్తమే తీసుకుపోయి ఫిల్టర్ చేసి మన విసర్జక వ్యవస్థ ద్వారా బయటికి పంపాలి. Respiratory system. This system works to provide oxygen into the bloodstream from the air which we inhale and releases carbon dioxide when we exhale. This occurs automatically, without you even having to think about it. It's part of the autonomic nervous system. It's made up of the nose, the pharynx, the larynx, the esophagus, and the lungs. చూడండి, రెస్పిరేటర్ అంటే శ్వాస వ్యవస్థ. మనం ఆక్సిజన్ తీసుకోవటం, కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెట్టడం. సో ఈ లంగ్స్ పర్ఫెక్ట్ గా పనిచేయటం, తర్వాత ఈసోఫేగస్ వాయునాళం, ముక్కు, ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ గా పనిచేస్తేనే రెస్పిరేటరీ సిస్టమ్ పనిచేస్తుంది. ఇక్కడ ఇన్ఫెక్షన్, డిఫెక్ట్స్, డిజార్డర్ వచ్చిందా ఎమ్మటే మన లంగ్స్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఇక్కడ కనపడుతుంది చూడండి, లంగ్స్ బొమ్మ హ్యూమన్ బాడీలో చాలా ఎంత హెల్దీగా ఉండాల్సిన పార్ట్ అది. Digestive system. This system works to process the food that's eaten into substances so that the body can use it as energy. In order to do this, the food that's eaten passes through the digestive system. There are many body parts and organs that have different roles in this system. The parts of the body involved are mouth, tongue, teeth, esophagus, stomach, pancreas, liver, gallbladder, small intestine, and large intestine. This broken food that passes through the large intestine turns into solid waste material. This is then removed from the body. డైజెస్టివ్ సిస్టమ్ తర్వాత ఎక్స్క్రేటరీ సిస్టమ్ చూడండి. Via the process of excretion. This occurs in the excretory system. We only need to activate our true inner self through Urinary system or renal system. This system consists of the kidneys, ureters, bladder, and urethra. The kidneys receive unfiltered blood from the renal artery. The kidneys then work to filter the blood by identifying useful and waste products in the blood. The waste products and excess fluid in the blood is removed and released as urine. The urine produced travels down the ureters from each kidney into the bladder. The bladder stretches to store the urine and then contracts when releasing urine via the urethra. బ్లడ్ ని ఫిల్టర్ చేస్తుంది, తర్వాత వేస్టేజ్ ని యూరిన్ గా బయటికి పంపుతుంది. చూడండి, అది ఏది యూరినరీ ట్రాక్ సిస్టమ్, విసర్జక వ్యవస్థ. అదే విధంగా మన కిడ్నీలు, మూత్రాశయము, మూత్రపిండాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. అవన్నీ ఫంక్షన్ పర్ఫెక్ట్ గా చేయకపోతే ఏదో విధమైన డిఫెక్టివ్ డిజార్డర్ వస్తూనే ఉంటుంది. Reproductive system. This system differs in males and females. It's where the process of fertilization occurs. Endocrine system. This system consists of అంతఃస్రావిక వ్యవస్థ, గ్లాండ్స్ అంటే గ్రంథులు ఉంటాయి చూడండి. ఏది ఇప్పుడు హార్మోన్ ప్రభావం వచ్చేటటువంటి క్లోమ గ్రంథి, థైరాక్సిన్ విడుదల చేసేటటువంటి పిట్యూటరీ గ్రంథి, తర్వాత థైరాయిడ్ గ్రంథి, అవటు గ్రంథి, ఇవన్నీ కూడా మనకు హార్మోన్స్ సరిపడ విడుదల glands that help to regulate the processes in the body. The glands in the body are able to detect and distribute hormones around the body. Immune system. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది రోగ నిరోధక వ్యవస్థ. This is also known as the lymphatic system. It works to detect foreign cells and sends white blood cells to fight infections. Therefore, it's a very important part of our body. Protects the body. Immune cells produces and releases
డిటెక్ట్స్ ఫారెన్ సెల్స్. ఏదైనా బాడీలో బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ బాడీలో దొరబడ్డాయా, వాటిని పట్టుకొని తరమేసి బాడీలోకి ఎంటర్ కాకుండా కూర్చునేటటువంటి సెక్యూరిటీ ఫోర్స్, సెక్యూరిటీ గార్డ్స్, బాడీ గార్డ్సే మన యొక్క ఇమ్యూన్ సిస్టమ్. ఈ ఇమ్యూన్ సిస్టాన్ని సరిచేసే విధమైనటువంటి ఆహార న్యూట్రిషన్స్, పోషక విలువలే మన ప్రోడక్ట్లలో ఉన్నాయి. ఈ 12 సిస్టమ్స్ ఏం లేదు. ఆ 12 సిస్టమ్స్ గురించే మనం ఇప్పుడు అతి ముఖ్యమైన అంశంగా తెలుసుకుంటున్నాం. బాడీలో ఈ 12 సిస్టమ్స్ ను 12 రకాల వ్యవస్థల్ని, ఈ వ్యవస్థల్ని అవస్థల పాలు చేసే, అనారోగ్యం పాలు చేసే, బలహీనం చేసే, వాటిని టాక్సిన్స్ గా, వ్యర్థాలుగా, న్యూట్రిషన్ డెఫిషియన్సీగా బలహీనం చేసే వ్యవహారాలే అనారోగ్యం. అనారోగ్యం అంటే మనం ఎప్పుడు అంటుంటాం, డిసీజ్ అంటే ఈజీగా జరగాల్సింది, డిసీజ్ అంటే ఈజీగా లేకుండా చేయటమే రోగం. ఇంకోటి కూడా ఇదివరకు కూడా ఎప్పుడు మనం డిస్కషన్ చేస్తాం. ఏంటి వర్డ్? బాడీలో ఉండాల్సినవి ఉండకుంటే రోగం వస్తుంది, ఉండకూడనివి ఎక్కువైనా రోగం వస్తుంది. అంటే ఉండాల్సిన ఏంటి, ఉండకూడని ఏంటి? ఈ ఉండాల్సినవి ఉండకూడని సమవ్యవస్థల్లో సమానంగా బాడీకి అందించేదే ఆహారం, ఆహార విహార విశ్రాంతి. ఈ మూడిట్లోనే దాగుంది రహస్యం. ఆహారంలో తేడా వచ్చిందా, విహారంలో అంటే ఎక్సర్సైజ్, కదలిక లేకపోతే పని లేకుండా ఊరికిన కూర్చోబెడుతున్నామా, విశ్రాంతి లేకుండా పనిచేస్తున్నాయా? ఈ ఆహార విహార విశ్రాంతులు ప్రమాదం తీసుకొస్తాయో ఇమ్మీడియట్ గా డిసీజ్, డిజార్డర్, డిఫెక్ట్, క్రానిక్ గా మారిపోతుంది. సో అట్లా మన ఈ వ్యవస్థల్ని పర్ఫెక్ట్ గా నడిపేటటువంటి ప్రోడక్ట్సే మన యొక్క వెల్నెస్ ప్రోడక్ట్స్. ఆ వెల్నెస్ ప్రోడక్ట్స్ లో ముఖ్యమైనటువంటిది మనం రోజు తెలుసుకునేటటువంటిది, మనం పల్సు, కాఫీ, తర్వాత పోయినట్టయితే ఐ కేర్, తర్వాత పోయినట్టయితే మన యొక్క ఏంటిది ఐ స్లిమ్, తర్వాత పోయినట్టయితే ఐ గ్లో. ఇవి ఇంపార్టెంట్ థింగ్స్. మన బాడీని పర్ఫెక్ట్ గా ఈ 12 సిస్టమ్స్ ను కాపాడే విధంగా మన ప్రోడక్ట్స్, వెల్నెస్ ప్రోడక్ట్స్. ఇక్కడ చూడండి, వెల్నెస్ అండ్ ఇమ్యూనిటీని ఇందాక మంచిగా ఇమ్యూనిటీ వ్యవస్థ ఎప్పుడైతే డిఫెక్ట్ అవుతుందో ఇమ్మీడియట్ గా బాడీ ఎఫెక్ట్ అవుతుంది. రిమెంబర్, గుర్తుపెట్టుకో, వైరసెస్ నీడ్ అస్ ఫర్ దేర్ సర్వైవల్. ఆ వైరస్ బతకడానికి మన మీద దాడి చేస్తుంటాయి. ఆ వైరస్ని మనం, బ్యాక్టీరియాల్ని కాపాడుకోవటానికి బాడీలో ఉండాల్సినటువంటి బలమైనటువంటి మనకు కావలసినటువంటి ఏంటిది, వైట్ బ్లడ్ సెల్స్, రెడ్ బ్లడ్ సెల్స్ అంటుంటాం కదా. లింఫాటిక్ సిస్టమ్ అంటే రోగ నిరోధక వ్యవస్థలో పనిచేసే రక్షక భటులే మన యొక్క వైట్ బ్లడ్ సెల్స్. అంటే వాళ్ళు ఖచ్చితంగా మన బాడీలోకి ఎంటర్ అయిన అతిధేయులు, విధేయులు ఎవరైతే ఉంటారో ఆ అతిధేయ కణాలను, అంటే ఎవరైతే ఫారెన్ సెల్స్ అంటే అన్వాంటెడ్ అవసరం లేని బాడీకి వచ్చేస్తాయో ఆ ఫారెన్ సెల్స్ ను పట్టుకొని చంపేసి ఆరోగ్యాన్ని ఇచ్చేదే ఇమ్యూనిటీ సిస్టమ్. ఈ ఇమ్యూనిటీ ముఖ్యమైనటువంటిది. ఇమ్యూన్ బూస్టింగ్ సప్లిమెంట్స్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో మనం ఆరోగ్యంగా ఉంటాము. ఇది మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, వెల్నెస్ ఈజ్ యువర్ బర్త్ రైట్ అండ్ యూ షల్ హ్యావ్ ఇట్. ఇది తప్పకుండా ఆరోగ్యంగా మనం ఆనందంగా బతికే హక్కు ప్రతి జీవికి ఉంది. కానీ దాన్ని పొందాలి అన్నప్పుడు ఏమేం కావాలి? మరి బతికే హక్కు ఉంది, ఆరోగ్యంగా ఉండే హక్కు ఉంది, కానీ ఆరోగ్యంగా
ఉండనిచ్చే పరిస్థితి బయట ఉన్నాయా? లేదు. కాబట్టి దాన్ని ఇమ్యూనిటీ రూపంలో మన ప్రోడక్ట్స్ అందించడం జరిగింది. ఇమ్యూనిటీ రూపంలో అందించడం జరిగింది మన ప్రోడక్ట్స్. హలో, ఏం చెప్పు. రా వచ్చేసి. సో ఇక్కడ చూస్తే క్లినికల్ ట్రయల్స్ చేసి సేఫ్టీగా ఎఫికసీగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మన యొక్క సపోర్ట్ హెల్త్ లైఫ్ కోసం డిజైన్ చేసిన ప్రోడక్ట్సే మన యొక్క వెల్నెస్ ప్రోడక్ట్స్. మన ప్రోడక్ట్స్ ను మనం ప్రతి ఒక్కరం ఎందుకు తీసుకోవాలంటే ప్రివెంటివ్ గా, ముందు జాగ్రత్తగా, ప్రాబ్లం ఈ సిస్టమ్స్ కు ఏ ప్రాబ్లం రాకుండా తీసుకోవచ్చు. ఈ ప్రాబ్లం రాకుండా దానితో పాటు కంప్లీట్ గా బాడీలో ఉన్న ఈ 12 సిస్టమ్స్ హోలిస్టిక్ గా తల వెంట్రుక నుంచి కాలిగోటి వరకు ఆరోగ్యంగా హెల్తీగా స్ట్రెంగ్తెన్ గా ఉండడానికి తీసుకోవచ్చు. మనం ఆల్టర్నేటివ్ గా సేఫ్ ఆల్టర్నేటివ్ గా తీసుకోవచ్చు, కాంప్లిమెంటరీ గా మనం ప్రోడక్ట్స్ వాడవచ్చు. అందులో మన యొక్క ఆల్ సిస్టమ్స్ ను సపోర్ట్ చేసి స్ట్రెంగ్తెన్ చేసి హెల్తీగా ఉంచడానికి ప్రతి ఒక్కరము మనము ఐపల్స్ ను కన్జ్యూమ్ చేయాలి. నిన్న విఓపిలో కూడా మనము డిస్కషన్ చేసినాం. ప్రతి వ్యక్తికి చిన్న అంటే పీడియాట్రిక్స్ టు జెరియాట్రిక్స్ అంటే చిన్న పిల్లల వయసు కానుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ సిస్టమ్స్ వ్యవస్థలు ఉంటాయి. ఈ 12 ఆర్గాన్స్ డెవలప్ అవుతుంటాయి చిన్న పిల్లలకు. పెద్దవాళ్ళకు 12 ఆర్గాన్స్ బలహీనం అవుతాయి, చిన్న పిల్లలకు డెవలప్ అవుతుంటాయి, పెద్ద వయసు వాళ్ళకు బలహీనం అవుతుంటాయి. ఈ సమయంలోనే సరిపడా సమతులాహారం లోపించటం వలన డిఫెక్ట్ డిజార్డరు వాళ్ళ యొక్క క్రానిక్ డిసీజెస్ గా మారి హాస్పిటల్ పాలవుతారు. ఈ సమయంలో చిన్న పిల్లల్ని స్ట్రెంగ్తెన్ చేసి బలమైన వ్యవస్థల్ని ఆరోగ్యంగా ఉంచడానికి పల్సు, పెద్ద వయసు వాళ్లకు బలహీనం అవుతున్న సిస్టమ్ ని స్ట్రెంగ్తెన్ చేయడానికి ఐపల్సు ఎందుకు వాడాలి అని ఎక్స్ప్లెయిన్ చేయగలగటం, వివరించగలగటం, ఈ సిస్టమ్స్ ఎప్పుడు బలహీనమయ్యి అనారోగ్యం పాలయ్యతో ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఐపల్స్ నేను ఎందుకు తాగాలి, ఐపల్స్ నాకు ఎందుకు అవసరం, ఐపల్స్ నా సిస్టాన్ని ఎట్లా స్ట్రెంగ్తెన్ చేస్తుంది, ఐపల్స్ లో ఉన్న అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనం ఏంది, ఇది మనం చెప్పగలిగే విధంగా ఎప్పుడైతే ఉంటామో ఐపల్స్ ప్రతి ఒక్కరి తాగాలి అని చెప్పాలి. ఇక్కడ చూడండి ఐపల్స్. ఇక హార్ట్, దీంట్లో ఉన్న అద్భుతమైన అంశం ఏంటంటే ఐపల్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే విటమిన్స్ రూపంలో, పోషక విలువల రూపంలో, ఒరాక్ వాల్యూ రూపంలో మన ప్రోడక్ట్ ఐపల్స్ లో ఉన్నాయి. కాబట్టి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల హార్ట్ లో మనకి ఏ విధమైన, ఇందాక ఏమన్నాం మనం, హార్ట్ ఫంక్షన్ సిస్టమ్ ఏదైతే ఉందో, బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ ఏదైతే ఉందో, ఇది జీవితాంతం ఆరోగ్యంగా బలంగా పనిచేయాలంటే దానికి కావలసిన ఆహారమే, దానికి కావలసిన పోషక విలువలు మన పల్స్ లో ఉన్నాయి. ఇక్కడ చెప్తున్నట్టు చూడండి, ఎందుకు ఫర్ హార్ట్ ఫెయిల్యూర్ డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది, హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయి, సడన్ కార్డియాక్ అరెస్ట్లు ఎందుకు వస్తాయి, బలహీనంగా రక్తం పంపింగ్ ఎందుకు అవుతుంది, లో బీపీ ఎందుకు అవుతుంది, హై బీపీ ఎందుకు అవుతుంది, బ్లడ్ లో ఏం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ చూడండి, మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ బాడీలో ఈ సిస్టమ్ లో ఉన్న డిఫెక్ట్స్ తెలియదు వాళ్ళకు. డయాబెటిక్ ఉందా, హార్ట్ ఫెయిల్యూర్ కు ప్రాబ్లం అవకాశం ఉంది. స్మోక్ చేస్తున్నారా, హార్ట్ ఫెయిల్యూర్ కు, హార్ట్ అటాక్ లకు అవకాశం ఉంది. చూయింగ్ టొబాకోని నవ్వులుతున్నారా, పొగాకు, అట్లా కూడా హార్ట్ కు ప్రభావం, హార్ట్ మీద ప్రభావం చూపుతుంది. హైపర్ టెన్షన్ ఉందా అంటే బీపీ ఎక్కువ ఉందా, ఖచ్చితంగా హార్ట్ కు ప్రాబ్లమే. హై కొలెస్ట్రాల్ ఉందా, హార్ట్ కు ప్రాబ్లమే. ఎక్సర్సైజ్ చేయట్లేరా, హార్ట్ కు ప్రాబ్లమే. అన్హెల్తీ ఈటింగ్ ఎప్పుడు పడితే అప్పుడు తింటున్నారా, హార్ట్ కు ప్రాబ్లమే. తర్వాత స్ట్రెస్ ఎక్కువ ఉందా, ల్యాక్ ఆఫ్ స్లీప్ లేదా నీకు, ఖచ్చితంగా హార్ట్ మీద ప్రభావం చూపేయి. మరి ఈ ఐపల్స్ ఈ అన్ని ప్రమాదాల నుంచి, శత్రువుల నుంచి హార్ట్ ని కాపాడుతుంది. ఇంకోటి, మీకు ఏదన్నా ఎట్లా తెలుసుకోవాలి సార్ నాకు ఈ హార్ట్ ప్రాబ్లం భవిష్యత్తులో వచ్చేటట్టుందంటే మీరు ఎక్స్ప్లెయిన్ చేయడం ఏంటంటే,
ఈ సిమ్టమ్స్ మీ దగ్గర ఉన్నాయా, ఈ లక్షణాలు కనపడుతున్నాయా, మీరు హార్ట్ కు ప్రమాదం పొంచుంది. ఏంటిది? బ్రీత్లెస్నెస్ అంటే నాకు ఊపిరి ఆడకపోవటం సార్, ఆయాసం వస్తుంది. తర్వాత కాఫ్, బాగా దగ్గు ఎక్కువ వస్తుంది, కింద పడి దగ్గేటట్టుగా వస్తుంది, నా కాళ్ళు వాస్తున్నాయి, ముఖం ఉబ్బినట్టుగా ఉంది, ఊరికనే అలసిపోతున్నాను, కడుపు ఉబ్బరం, బాగా ఏది తిన్నా గ్యాస్ ప్రాబ్లం, కడుపు ఉబ్బరం వస్తుంది సార్, నేను వెయిట్ గెయిన్ అవుతున్నాను, ఈ లక్షణాలు కనపడుతున్నాయా, ఇంటర్నల్ గా హార్ట్ ఫంక్షన్ కు ప్రమాదం ఉందని మనము గుర్తుపెట్టుకొని వాళ్ళకి ఈ పల్స్ ఎట్లా, ఈ హార్ట్ ను ఫంక్షన్ ఎట్లా చేస్తుందో మనము చెప్పాలి. ఇదే మనం తెలుసుకోవాల్సిన అంశం. తర్వాత అతి ముఖ్యమైనటువంటి అసాయ్ బెర్రీ మన ఐపల్స్ లో 14% ఉంది. ఈ అసాయ్ బెర్రీ అత్యధికమైన హెల్త్ బెనిఫిట్స్ ఏమిస్తుంది అంటే డిస్ట్రాయ్ క్యాన్సర్ సెల్స్, ఇమ్యూన్ సిస్టాన్ని సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనకు ప్రివెంటివ్ గా ఈ ప్రోడక్ట్స్ ఉపయోగపడుతుంది, ఆరోగ్యాన్ని ఇస్తుందని 60 రకాల సైంటిఫిక్ పబ్లికేషన్స్ మనకు విడుదల చేశారు. కాబట్టి అస్సాయి బెర్రీతో కూడినటువంటి అద్భుతమైనటువంటి ఐపల్స్ మనందరం కన్జ్యూమ్ చేయాలి. ఈ అస్సాయి బెర్రీ 14% మన ఐపల్స్ లో కలిపారు. ఇక క్వాంటిటీ ఆఫ్ అస్సాయి బెర్రీ ఐపల్స్ చూడండి, అద్భుతమైనటువంటి ఈ అత్యధిక పోషక విలువలు ఉన్నది తీసుకోవటం వల్ల రోజు 3.5 kg ఫ్రెష్ గార్డెన్ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకుంటే బాడీకి వచ్చే పోషక విలువలు 7000 వరాక్ వాల్యూ వస్తుంది. 60 ml మార్నింగ్, 30 ml బిఫోర్ బ్రేక్ఫాస్ట్, హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ డిన్నర్ బిఫోర్ హాఫ్ అన్ అవర్. స్వప్న మేడం వింటుండ్రా, మీరు ఏమైనా డిస్టర్బ్ చేస్తుర్రా? హలో సో చూడండి, ఇక్కడ ఇంకోటి 15 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కూడా మనం దీంట్లో ఉన్నాయి. అసాయ్ బెర్రీ, పైనాపిల్, పియర్, బ్లాక్ బెర్రీ, బ్లూబెర్రీ, పోమర్గ్రానైట్, స్ట్రాబెర్రీ, యాపిల్, కివీ ఫ్రూట్, వైట్ గ్రేపు, చెర్రీ, బనానా, కాంకర్డ్ గ్రేప్, ఆరెంజ్, మల్బెర్రీ. ఎంత అద్భుతమైన సినర్జెటిక్ కాంపోజిషన్ లో ఐపల్స్ తయారైందో మనము తెలుసుకోవాలి. సో ఈ పల్స్ లో అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఏమున్నాయంటే మనం ఈడ తెలుసుకోవాలి. ఇక ఇది చాలా ఇంపార్టెంట్, ఈ స్లైడ్ బాగా అర్థం చేసుకోవాలి అందరూ. కార్డియోవాస్కులర్ హెల్త్ బెనిఫిట్స్ 60 ml మార్నింగ్ ఈవినింగ్ కలిపి మనం మార్నింగ్ 30 ml ఈవినింగ్ 30 ml ఎవ్రీడే 60 ml తాగితే సిగ్నిఫికెంట్ బెనిఫిట్స్ ఆఫ్ ఐపల్స్, ప్రముఖమైన ప్రాముఖ్యత కలిగిన అత్యధికమైన హెల్త్ బెనిఫిట్స్ ఏందో ఐపల్స్ ద్వారా కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్, గుండెకు సంబంధమైనటువంటి, ఇక్కడ స్ట్రెంగ్తెన్ ద హార్ట్, ప్లేట్లెట్స్, తర్వాత రెడ్యూసెస్ ఇంక్రీజ్డ్ కొలెస్ట్రాల్ లెవెల్ ని తగ్గిస్తుంది, హార్ట్ ప్లేట్లెట్ల సంఖ్యను పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ సివిబి గుర్తుపెట్టుకోవాలి. సివిబి చెప్పేటప్పుడు షార్ట్ ఫామ్ లో సివిబి, కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ సివిబి. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ బెనిఫిట్స్ ఏఓబి, యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ ఏఓబి. ఏంటి సార్ ఇక్కడ? ప్రొటెక్ట్ సెల్స్, కణాలను రక్షిస్తుంది, స్కావెంజెస్ ఫ్రీ రాడికల్స్, వ్యర్థాలను శుభ్రం చేసి తీసేస్తుంది. తర్వాత స్ట్రెంగ్తెన్ ద సెల్ మెంబ్రేన్, కణ త్వచాన్ని ఆరోగ్యంగా స్ట్రెంగ్తెన్ గా ఉంచుతుంది. రీస్టోర్స్ యాంటీ ఆక్సిడెంట్స్, అవసరం ఉన్నప్పుడు వాడుకునేటట్టుగా స్టోర్ చేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్ బెనిఫిట్స్ ఏఓబి, సివిబి, ఏఓబి. తర్వాత ఇమ్యునోమాడ్యులేటర్ బెనిఫిట్స్ ఐఎంబి, ఇమ్యునోమాడ్యులేటర్ బెనిఫిట్స్ బిల్డ్స్ ప్రోటీన్స్, strengthen the immune system, enhances cellular communication, reveals inflammation, అంతర్గత వాపుల్ని తగ్గిస్తుంది, fights against bacteria, fights against viruses. ఇది గుర్తుపెట్టుకోవాలి. కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్, యాంటీ యాక్సిడెంట్ బెనిఫిట్స్, ఇమ్యునోమాడ్యులేటర్ బెనిఫిట్స్. ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత పోయినట్టయితే
ఇంకో హెల్త్ బెనిఫిట్, ఇంకా 3 హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఏంటిది అది? 1 minute. ఇక్కడ చూడండి, ప్రముఖమైన ఇంకో 3 బెనిఫిట్స్, ఈ 6 గుర్తుపెట్టుకోవాలి. కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్, తర్వాత నర్వస్ సిస్టమ్ బెనిఫిట్స్ కావచ్చు, ఇమ్యూనోమాడ్యూల్. దీని ఇక్కడ చూడండి, యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్, ఏసీబీ, యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్, హెల్ప్స్ రిడ్యూస్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్, సపోర్ట్స్ హెల్తీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ పేషెంట్స్. ఆల్రెడీ ప్రాబ్లం వచ్చింది వాళ్లకు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్తుంది, క్యాన్సర్ తో బాధపడే వాళ్లకు. అసలు స్టార్టింగ్ లో ఉందనుకో ప్రివెంటివ్ చేస్తుంది. యాంటీ క్యాన్సర్ బెనిఫిట్స్, నర్వస్ సిస్టమ్ బెనిఫిట్స్ అంటే చూడండి, ఎన్ఎస్బి, ఏసీబీ, ఎన్ఎస్పి ఇట్లా షార్ట్ ఫామ్ లో గుర్తుపెట్టుకుంటే స్ట్రెంగ్థెన్ ద నర్వస్ సిస్టమ్, స్ట్రెంగ్థెన్ ద మెమొరీ, ఇంప్రూవ్స్ మెంటల్ క్లారిటీ, సెంట్రల్ నర్వస్ సిస్టాన్ని బాగా హెల్దీగా వస్తుంది. యాంటీ డయాబెటిక్ బెనిఫిట్స్, ఏడిబి, కంబాట్స్ కాంప్లికేషన్స్ ఆఫ్ డయాబెటిక్ కాంప్లికేషన్స్ రాకుండా మన యొక్క ఐపల్స్ అందిస్తుంది. సో ఇక్కడ ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు, బ్లడ్ ప్రెషర్ బీపీ ఉన్న వాళ్ళు తాగొచ్చు, ఏజ్ లిమిట్ లేదు. మనం యాజ్ డిజైడ్ ఎన్ని రోజులు ఆరోగ్యంగా ఉంటే అన్ని రోజులు తీసుకోవాలి. బిఫోర్ ఫుడ్ అనేది ప్రిఫరబుల్ చాలా మంచిగా బాగా పనిచేస్తుంది. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ ఆల్సో యూ కెన్ యూజ్, తీసుకోవచ్చు. డైరెక్షన్ ఎవ్రీ డే 30 ml ట్వైస్ ఏ డే, బిఫోర్ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ బ్రేక్ఫాస్ట్ 30 ml, ఈవినింగ్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ డిన్నర్ 30 ml, రోజు 60 ml తీసుకుంటే 7000 వరకు పోషక విలువలు ఉంటాయి. ఇది తీసుకోవటం వల్ల నీకు 12 ఇందాక చెప్పిన సిస్టమ్స్ ఉన్నాయే, ఆ సిస్టమ్స్ సిస్టమేటిక్ గా, స్ట్రెంగ్తెన్ గా, హెల్దీగా, యాక్టివ్ గా పనిచేయాలంటే ఈ పల్స్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి. రోగం వచ్చిన వాళ్ళే తీసుకోవాలి, బాగా హాస్పిటల్ పడ్డోళ్ళే తీసుకోవాలి అని గనక మనం అనుకుంటే, ఈ పల్స్ ఎందుకోసం తయారైంది, పర్పస్ ఆఫ్ ద పల్స్ మేకింగ్, దాన్ని లాంచ్ చేసిన సైంటిఫిక్ పబ్లికేషన్స్ యొక్క గొప్ప రహస్యాన్ని మనకు తెలియదని అర్థం. సో ఇప్పుడు అర్థమైందా? అందరికి కావాలన్నా, ఓన్లీ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకి కావాలంటే అందరికి కావాలి, ప్రాబ్లం రాకుండా. ఇది ఐపల్స్ లో అతి ముఖ్యమైన ఆరోగ్య రహస్యం దాగు. అంటే ప్రతి వ్యక్తికి పల్స్ దాగటం ఎంత ఇంపార్టెంటో చెప్పగలగటమే నువ్వు పల్స్ వాళ్లకు ఆ పల్స్ ను ఇవ్వగలుగుతాం. నీడ్ ఏంటి, ఎసెన్షియల్ ఏంటి, ఆ ఫంక్షన్స్ ఎట్లా పనిచేయాలి, పర్ఫెక్ట్ ఎట్లుండాలి, హెల్తీ ఎట్లుండాలి, డిఫెక్టివ్ డిజార్డర్ వీక్ గా లేకుండా మనం ఈ పల్స్ ను ఎవ్రీడే కన్జ్యూమ్ చేయాలని మనం చెప్పగలిగితే ప్రోడక్ట్ ఇంపార్టెన్స్ ఏందో వాళ్ళు తెలుస్తుంది, వాళ్ళు కన్జ్యూమ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్, వెల్కమ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్. ఒకసారి మీరు విశ్లేషణ చేయండి, ఇంకా కొన్ని అంశాలు కూడా. ఈ 12 సిస్టమ్స్, హెల్త్ ఆర్గాన్స్, ప్రోడక్ట్స్, మన వెల్నెస్ ప్రోడక్ట్స్ అన్ని కూడా సిస్టమ్స్ మీద పనిచేసే. సిస్టమ్స్ వర్సెస్ సిమ్టమ్స్ అంటాం కదా, అందుకే ఈ పాయింట్ మీకు అర్థం కావాలని నేను ఈ రోజు ఈ టాపిక్ తీసుకున్నాను. రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చింది. ఈ 12 సిస్టమ్ లో 12 సిస్టమ్స్ ఉన్నాయి కదా, ఎంత ప్రధాన పాత్ర పోషిస్తే మన శరీరంలో సారు మళ్ళీ పిన్ టు పిన్ లాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఎ గ్రేట్ ఇన్ఫర్మేషన్ టుడే, హ్యూమన్ బాడీ. సార్ వాయిస్ రావట్లేదు, ఒకసారి చెక్ చేయండి సార్. శ్రీనివాస్ సార్ వస్తలేదా సార్? ఒకసారి ఇప్పుడు క్లియర్ ఉందా? ఏదో బ్రేక్ అవుతున్నట్టుంది. కొంచెం బ్రేక్ అవుతూ వస్తుంది సార్. సరే, సిగ్నల్ ప్రాబ్లం ఉంది సార్, సిగ్నల్ ప్రాబ్లం. మళ్ళా డాక్టర్ సాబ్ ని మళ్ళా తర్వాత లాస్ట్ కు సమ్అప్ చేసేటప్పుడు తీసుకొని మీరు వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సార్ వాయిస్ క్లియర్ ఉందా సార్? ఉంది సార్, వెరీ క్లియర్ సార్.
సూపర్ సార్, సూపర్ అనాలిసిస్. ఇవాళ నెంబర్ 1 గా చూసుకున్నట్టయితే సిస్టమ్స్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టమ్ గురించి కూడా బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు ఉండాలి. అది లేకపోతే ప్రోడక్ట్ కనెక్ట్ చేయడం కూడా చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చెప్పుకున్నట్టయితే ఫస్ట్ మానవ శరీరం కోటాను కోట్ల కణాలతోటి నిర్మితమై ఉంది, అంటే ఏర్పడి ఉంది. అంటే కొన్ని వేల కోట్ల కణాలన్నీ కలిస్తే ఒక సింగిల్ టిష్యూ అంటే ఒక కణం అనుకుంటే కొన్ని వేల కోట్ల కణాలు కలిస్తే కణజాలాలు, కొన్ని వేల కోట్ల కణజాలాలు కలిస్తే అవయవాలు, కొన్ని అవయవాలన్నీ కలిస్తే అవయవ వ్యవస్థ, అన్ని వ్యవస్థలు కలిస్తే హ్యూమన్ బాడీ. అది ఏ జీవికైనా సరే ఇదే క్రైటీరియా. కణాలన్నీ కలిస్తే కణజాలాలు, కణజాలాలన్నీ కలిస్తే కణజాలాల వ్యవస్థ, అవయవాలు, అవయవ వ్యవస్థ, హ్యూమన్ బాడీ. ఏ చిన్న కణం, ఇప్పుడు స్టార్టింగ్ లో ఒక్క చిన్న కణం డ్యామేజ్ అయినా పెద్ద ప్రాబ్లం పడకపోవచ్చు, కానీ కొన్ని వందల వేల కణాలు డ్యామేజ్ అయితే కణజాలాలు డ్యామేజ్ అవుతాయి, కణజాలాలు డ్యామేజ్ అయితే అవయవాలు డ్యామేజ్ అవుతాయి, అవయవాలు డ్యామేజ్ అయితే అవయవ వ్యవస్థ డ్యామేజ్ అవుతుంది. ఒక వ్యవస్థ, ఒక హార్ట్ కి సంబంధించినటువంటి ఒక వ్యవస్థ డ్యామేజ్ అయిందంటే హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. కాబట్టి మనకి సిస్టమ్స్ అనేది వర్క్ లోకి ఉండాలి, వర్క్ చేయాలి. ప్రతి ఒక్క సిస్టమ్ పర్ఫెక్ట్ గా వర్క్ చేయాలంటే ప్రతి కణం కూడా ఇంపార్టెంటే. కొన్ని వేల కోట్ల కణాలు శరీరంలో రోజు పుడుతూ ఉంటాయి, చనిపోతూ ఉంటాయి, కొన్ని పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటాయి, కొన్ని స్ట్రెస్ కి లోన్ అవుతూ ఉంటాయి, కొన్ని ఫ్రీ రాడికల్స్ బాడీలోకి ఎంటర్ అయిపోయి అనేక రకాల కెమికల్స్ బాడీలోకి పోయి మంచిగా ఉన్న కణాలను డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఈ ప్రాసెస్ జరుగుతూ ఉంటది బాడీలో, నిరంతరం కొనసాగే ప్రక్రియ ఇది. వీటి వల్లనే కదా ఈ కణాలు కణజాలాలన్నీ డ్యామేజ్ అయిపోవడం వల్ల అతి తొందరగా ఏజ్ లోకి రావడం, 20-30 years రాగానే ఫేస్ అంతా 40-50 years ఉన్నలాగా కనిపించడం, హైలీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఫ్రూట్స్ మనం తీసుకోకపోవడం వల్ల ఇమ్యూనిటీ సిస్టమ్ అంతా కోల్పోవడం. ఇవన్నీ వాస్తవానికి ఈ 9 రకాల సిస్టమ్స్ కాదు, మేజర్ గా మనం మాట్లాడుకునేది 9 రకాలు, కానీ సార్ ఇవాళ 12 రకాల సిస్టమ్స్ చెప్పాడు. దాంట్లో చూసుకున్న ప్రతి సిస్టమ్ లో ఉన్నటువంటి ఆర్గాన్ మీద వర్క్ చేయాలంటే ఎంతో కొంత మనకి కావాల్సినటువంటి ఫుడ్ లో, మనం తీసుకునేటువంటి ఫుడ్ లో న్యూట్రిషన్ అనేది డెఫినెట్ గా ఉండాలి. ఆ న్యూట్రిషన్ లోపించడం వల్లే అవి సిస్టమ్ అంటే ఒక పద్ధతి ప్రకారం పనిచేయాల్సినటువంటి వర్క్ చేయకుండా వేరే డిజార్డర్ లోకి, అంటే ఆర్డర్ లాగా పనిచేయాల్సినటువంటి పని మర్చిపోయి వాటి పనిని కోల్పోయి డిజార్డర్ లోకి వెళ్ళిపోతున్నాయి. ఆ డిజార్డర్ లోకి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఫుడ్ పెట్టి వాటిని ఆర్డర్ లోకి తీసుకురావాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఫేమస్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎవరు ఉన్నారా సిటీలో అని అక్కడికి పోతున్నాం. వాళ్ళ మీద మనం ప్రయోగాలు చేసి మంచి సప్లిమెంటరీ సజెస్ట్ చేసే టైంలో మెడిసిన్స్ ఇస్తారు. ఆ మెడిసిన్స్ వల్ల ఏం చేస్తుంది, ఒక్క మెడిసిన్ మీరు నోటి ద్వారా వేసుకున్న ఒక్క మెడిసిన్ ఈ 12 రకాల సిస్టమ్స్ ను డ్యామేజ్ చేసి పడుతుంది. మీరు ఆలోచించండి, ఒక్క టాబ్లెట్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ డోలో 650 వేసుకున్నారు, మాకు అందరికి చౌకగా దొరికే ఒక టాబ్లెట్ 650 mg నోటి ద్వారా వేసుకున్నారు. అప్పుడు దానికి యాసిడ్ లెవెల్ కి ఒక 2 సెకండ్లు నోట్లో ఆపండి, అది కరిగిపోయేదాకా 3 సెకండ్లు ఆపండి నోట్లో, మొత్తం ఇదంతా డ్రై అయిపోతుంది లోపల, నోరంతా మింగుతారు. మింగిన తర్వాత థ్రోట్ నుంచి ఇక్కడ నుంచి కడుపులోకి వెళ్ళిన తర్వాత దాని యొక్క లెవెల్స్ అట్రిట్ అయిపోయి అది 20-30 seconds లో బాడీలో ఉండేటువంటి ఫీవర్ ని, అంటే వేడిని మొత్తం తగ్గించి టెంపరేచర్ రెగ్యులేట్ చేసి అది యూరిన్ పోసే టైం కల్లా మనకి yellowish కలర్ లో, ప్యూర్ yellowish కలర్ లో, అంటే నార్మల్ కలర్ లో ఉండాల్సినటువంటి యూరిన్ ప్యూర్ yellow కలర్ లోకి వెళ్ళిపోతుంది. అది మార్నింగ్ ఒక డోలో 650, ఆఫ్టర్నూన్ ఒక డోలో 650, ఈవినింగ్ ఒక డోలో 650 వేసుకుంటే మన లివర్ అనేది డ్యామేజ్ అయిపోతుంది. ఒక్కరోజు 3 వేసుకుంటే. మీరు ఏ డాక్టర్, ఈవెన్ కోవిడ్ టైంలో కూడా చూడండి, ఒక టాబ్లెట్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి అన్నారు, కానీ ఆఫ్టర్నూన్ 2, మార్నింగ్ 2, ఈవినింగ్ 2 అని చెప్పలే డాక్టర్లు. అట్లా చెప్తే డైరెక్ట్ లివరే డ్యామేజ్ అయిపోతుంది. అంటే చూడండి, ఎలాంటి ఫారెన్ మెటీరియల్ అయినా, మన బాడీకి సంబంధం లేని ఫారెన్ మెటీరియల్ అంటే బయట తయారు చేసిన సింథటిక్, ఆ సింథటిక్ మెడిసిన్ ఏది లోపలికి పోయినా కూడా ఇంత సివియర్ డ్యామేజ్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటెగుమెంటరీ అంటే సపోజ్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, మన బాడీలో ఉన్నటువంటి టెంపరేచర్ ని మెయింటైన్ చేయాలంటే, మనకి బయట నుంచి వచ్చే పొల్యూషన్ నుంచి మన బాడీని కాపాడాలంటే మనకి చర్మమే.
ఆ చర్మం కావాల్సినటువంటి ఫుడ్ మనం ఏమిస్తున్నాం, మనం డైలీ తినే ఫుడ్ లో ఎస్పెషల్లీ ఏమన్నా స్కిన్ కి సంబంధించి రిలేటెడ్ ఏమన్నా ఇస్తున్నామా చెక్ చేసుకోవాలి ఒకసారి. ఐగ్లో తాగుతానో నో ప్రాబ్లం, తాగకపోతే రెండోది స్కెలిటల్ సిస్టమ్ అంటే అస్థి పంజర వ్యవస్థ, బోన్స్. ఎస్పెషల్లీ బోన్స్ కావాల్సింది ఏంటిది, మన బాడీలో ఉన్న కొలెస్ట్రాలే కొంత మట్టుకి బోన్స్ ఫుడ్ లాగా తీసుకొని స్ట్రాంగ్ గా కావడానికి కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఇలాంటి మెటీరియల్ కన్వర్ట్ చేసుకుని స్ట్రెంథనింగ్ చేసుకుంటది బాడీ కొంత మట్టుకి. అదొక ఏజ్ వరకే, ఒక 30 years వరకే బాడీ అనేది బాడీలో ఉన్న కొవ్వుని శరీరమే వివిధ రకాల ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ కన్వర్ట్ చేసుకునే శక్తి ఉంది. కానీ ఆఫ్టర్ 30 సంవత్సరాల తర్వాత ఇవన్నీ బాడీలో ప్రొడ్యూస్ కావు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సప్లిమెంట్స్ ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి ఏంటి బొక్కలు నథింగ్ బట్ ఏంటి ఎముకలకు కావాల్సినటువంటి ఎనర్జీ మనం అందియాలి. మనం ఇస్తున్నామా? ఇవ్వకపోవడం వల్లనే కదా రొమటైడ్ ఆర్థరైటిస్, స్పాండిలైటిస్, వెన్నునొప్పి సార్, చేతులు లాగుతున్నాయి సార్, చేతులు తిమ్మిర్లెక్కుతున్నాయి సార్, చెయ్యంతా లాక్కపోతుంది సార్, అసలు కింద పడంగానే 4-5 దిక్కులు ఇరిగిపోయింది సార్, కాలు చెయ్యి అంటా ఉంటాం మనం. ఇలాంటివి చూస్తూ ఉంటాం. మరి వాటికి వేయాల్సినటువంటి ఫుడ్ ఇస్తున్నామా అంటే ఆ సప్లిమెంట్స్ మన ప్లేట్ లో లేవు మనం తినే ఫుడ్ లో. నెక్స్ట్ మనం చేసుకున్న మస్కులర్ అంటే మజిల్ వ్యవస్థ, మజిల్ కండర వ్యవస్థ. కండరాలంటే ఇప్పుడు బాడీ ఉంది, హైట్ కు తగ్గట్టు పర్సనాలిటీ BMI ప్రకారం ఉండాలి. ఆ మజిల్ అంటే ఉంటేనో ఫ్యాట్ ఉంటది, హ్యాండ్స్ తక్కువ ఉంటాయి, నెక్ ఎక్కువ ఉంటది, ఫేస్ ఇంత లా ఉంటది. అంటే మజిల్ బాడీలో ఎక్కడెంత ఉండాలో మజిల్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల, దాంతో పాటు ఇక్కడ మనకి కొన్ని లోపల కట్లేజ్ అని లేయర్స్ అని, ఇంకా చెవిడొప్ప దగ్గర మృదులాస్తి అని కొన్ని మజిల్స్ ఉంటాయి. వాటికి కావాల్సినటువంటి ఫుడ్ ప్రాపర్ ఇస్తున్నాం లేదో చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎస్పెషల్లీ నర్వస్ సిస్టమ్ నరాల స్ట్రెంథనింగ్ కావాల్సినటువంటి ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల ఏమైతుంది, పెరాలసిస్ వస్తుంది, రక్తం గడ్డగడుతుంది, రక్తనాళాల్లో రక్తం గడ్డగట్టి బ్రెయిన్ కి సరైన బ్లడ్ సర్క్యులేషన్ అందక బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ తో పాటు హార్ట్ స్ట్రోక్ వస్తుంది. వీటి వల్ల ఏమైతుంది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినప్పుడు కాలో చేయో పడిపోతుంది, హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు మనిషే చనిపోతున్నాడు. ఎందుకంటే నరాలకు సంబంధించినటువంటి ప్రాపర్ బ్లడ్ సర్క్యులేషన్ జరిగినప్పుడు తట్టుకోలేని పరిస్థితిలో ఉంటున్నాయి. హైపర్ టెన్షన్, హెవీ హై బీపీ సార్, నాకు మొన్ననే అటాక్ అయింది సార్, బీపీ చూస్తే 200 ఉంది సార్. 200 కాదండి, 120, 130 దాటిందంటే నీ గుండె చేయాల్సిన పని కంటే ఎక్కువ చేస్తుంది, నీ కిడ్నీలు ఫిల్టర్ చేయాల్సిన దానికంటే ఎక్కువ చేస్తున్నాయి. ఎందుకు పెట్టిలు ప్రామాణికంగా గుండె 72 సార్లే కొట్టుకోవాలి నిమిషానికి, పల్స్ 72 సార్లే ఉండాలి నిమిషానికి, ఒక శ్వాస వ్యవస్థ నిమిషానికి 18 సార్లే తీసుకోవాలని ఎందుకు పెట్టారు అంటే అదొక సిస్టమ్. ఆ సిస్టమ్ ఫిక్స్ అయింది, అంత టైం వరకు మాత్రమే భరించగలుగుతాయి ఆర్గాన్స్. అంత కాకుండా 140, 150 వచ్చింది బీపీ, నీ హార్ట్ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీస్ మీద ఎఫెక్ట్ అవుతుంది, నర్వస్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ ఏంటంటే ఒక సిస్టమ్ సిస్టమేటిక్ గా పనిచేయాలంటే అది ఎంత చేయాలో, ఎంత లోడ్ వేయాలో అంతే లోడ్ వేయాలి. మనం ఏం చేస్తున్నాం, షుగర్, అన్ప్రాసెస్డ్ ఫుడ్, మనమని కాదు ఇప్పుడు బయట ఉన్న మార్కెట్ మొత్తం అట్లనే ఉంది. సార్ వాయిస్ క్లియర్ ఉందా? హలో సార్, వాయిస్ క్లియర్ ఉందా సార్? అది చూడండి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మనం ఏది చేసి మన సిస్టమ్స్ వర్క్ లోకి తీసుకురాకుండా డిజార్డర్ లోకి తీసుకెళ్తున్నాం. ఎందుకంటే మన యొక్క హ్యాబిట్స్, వర్క్ స్టైల్, ప్రొఫైల్, హెల్త్ మీద కాన్షియస్ లేకపోవడం, హెల్త్ మీద కాన్షియస్ మనం కేటాయించకపోవడం, వెల్నెస్ గురించి ఆలోచించకపోవడం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుంది అంటే ఎంత చేయాలని ఉన్నా కొన్ని సార్లు మిస్ అయితేనే ఉంటది. అలాంటి వాటిని కూడా ఓవర్కమ్ చేయాలంటే ఇలాంటి సెషన్స్ ఖచ్చితంగా వినాలి. చాలా ఉన్నది. సర్క్యులేటరీ సిస్టమ్, రక్త ప్రసరణ వ్యవస్థ, దీనికి కూడా నరాలు ఇంపార్టెంట్, గుండె ఇంపార్టెంట్, కిడ్నీలు ఇంపార్టెంట్. అంటే ఏ ఒక్క ఆర్గాన్ కూడా డైరెక్ట్ గా అదొక్కటే వర్క్ చేస్తే మనం సర్వైవ్ కాలేము. ఇవి 12 రకాల సిస్టమ్స్ లో ఉన్నటువంటి అరికాల దగ్గర నుంచి వెంట్రుక వరకు ప్రతి ఒక్క బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ ఇంటర్లింకింగ్ సిస్టమ్. అంటే అంతర్గతంగా ఒకదానితో ఒకటి కలిసిపోయి చేస్తేనే మనకి అన్ని ఫంక్షన్స్ కరెక్ట్ గా ఉంటాయి. కాలుకి ముళ్ళు గుచ్చుకుంది, ఇది నా కాలు పని, నీ మెదడుకి నాకు సంబంధం లేదని మెదడు పక్కకు పెట్టిందంటే కాలు దగ్గర బ్లీడింగ్ అయిపోతూనే ఉంటది, మనకు తెలియదు. ఇంకా మనకి సపోజ్ మనం ఆలోచిస్తున్నాం, ఒకటి బాగా ఆలోచిస్తే డిప్రెస్ అయ్యాం, కోమాలోకి వెళ్ళిపోయినాం, ఇన్ కేస్ థింకింగ్ చేసి ఇది బ్రెయిన్ కి సంబంధించింది, నాకు సంబంధం లేదని హార్ట్ పంపింగ్ చేయడం ఆపేస్తే మనం చనిపోతాం.
అంటే ఇంటర్లింకింగ్ ఒక్కొక్క ఆర్గాన్ కరెక్ట్ గా పనిచేసినప్పుడే హ్యూమన్ బాడీ. దీంట్లో ఏ ఒక్క ఆర్గాన్ పర్ఫెక్ట్ గా పనిచేయకపోయినా, ఏ ఒక్క సిస్టమ్ యాక్టివ్ గా లేకపోయినా కాంప్లికేషన్స్ అన్ని రావడం జరుగుతుంది. మనం డైలీ మాట్లాడుకునేది షుగర్ ప్రాబ్లం కాదండి. 200, 150 షుగర్ ప్రాబ్లమే కాదు. తింటున్నాం ఫుడ్, వాళ్ళు బాగా బిర్యానీ తినండి, మంచిగా చేసిన బిర్యానీ తినాల్సిన దానికంటే 2 ఇంతలు తినండి. అప్పుడు ఎమ్మటే చెక్ చేయండి ఒక అర్ధగంట తర్వాత. 350 దాటిపోద్ది ఎంత రెగ్యులర్ పర్సన్ కైనా. ఒక 6 గంటలు, ఒక 7 గంటలు, ఒక 8 గంటల తర్వాత ఆ ఇన్సులిన్ అనేది ప్రొడ్యూస్ అయ్యి బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ లెవెల్స్ రెగ్యులేట్ చేస్తేనే కదా మనకి ఎనర్జీ వచ్చేది. అటువంటిది మనం ఏం చేస్తాం, ప్రాసెస్డ్ ఫుడ్ కి ఎక్కువ అలవాటు అయిపోయి ఈజీగా తయారైతుంది కాబట్టి, ఎక్కువ క్యాలరీస్ ఉంటున్నాయి కాబట్టి తెలియకుండానే తినేస్తున్నాం. అది ఒక్కసారి 2 సార్లు ఓకే. కంటిన్యూస్ గా చేయడం వల్ల ఏమవుతుంది, ఆ ప్రాబ్లమ్స్ అన్ని పెరిగిపోయి ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉంటది కానీ తినే ఫుడ్ కి సరిపోకపోవడం వల్ల డయాబెటిక్ లోకి వెళ్ళిపోతున్నాం. ఇది ఎండోక్రైన్ సిస్టమ్ అన్నారు. యాంటీ డయాబెటిక్ క్యాన్సర్ కి ఇవి సంబంధించి కూడా ఏంటిది, రెస్పిరేటరీ ప్రాబ్లం, డైజెస్టివ్ అంటే మీకు తెలిసిందే. డస్ట్బిన్ అయితే కాదు మన స్టమక్ ఏది పడుతుంది వేయడానికి. ఒక ఫుడ్ కి 3 గంటల గ్యాప్ ఉండాలంట. 3 గంటల గ్యాప్ ఉంటేనే అది డైజెషన్ అయ్యి అబ్జర్వ్ అయ్యి పనికిరాందంతా ఆ విసర్జక వ్యవస్థ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది. అలాంటిది కూడా మనం ఎలా తింటున్నాం అనేది ఒకసారి చెక్ చేయాలి. ఇంకా ఎక్స్క్రేటరీ సిస్టమ్, యూరినరీ సిస్టమ్, రీప్రొడక్టివ్ సిస్టమ్, ఎస్పెషల్లీ రీప్రొడక్టివ్ సిస్టమ్ అంటే ప్రత్యుత్పత్తి వ్యవస్థ. ఈ వ్యవస్థ చూసుకున్నట్లయితే లేడీస్ లో అయినా జెంట్స్ లో అయినా చాలా రకాల కాంప్లికేషన్స్ ఈ రోజు మనం చూసుకుంటున్నాం. ఎందుకంటే రేడియేషన్ కి ఎక్స్పోజ్ అవుతున్నాం, పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవుతున్నాం. తాతలు, నాన్న వాళ్ళు, తండ్రులు ఏంటంటే వాళ్ళు ఎలాంటి కెమికల్స్ లేని ఫుడ్ తిన్నారు కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. కానీ ఈ రోజుల్లో అన్ని కెమికల్స్, మన చుట్టూ మొత్తం కెమికల్సే ఉన్నాయి. ఏ దాని నుంచి తప్పించుకోవాలన్నా మన వల్ల కాదు. వాటర్ అయినా సరే, ఎయిర్ అయినా సరే, ఆయిల్ అయినా సరే, ఈ ఫుడ్ ఇంట్లో ఉండే ఏ ఫుడ్ తీసుకున్నా సరే 60 to 70% కెమికల్ లేకుండా వచ్చింది అయితే కానే కాదు. మరి అలాంటి కెమికల్స్ బాడీలో చేరుకపోయి ఈ సిస్టమ్ ని బ్రేక్ చేస్తూ మానవుల్ని చంపే స్థాయికి, శాసించే స్థాయికి వచ్చాయి. ఒక్కసారి డయాబెటిక్ ఎంటర్ అయిందంటే ఇంకా అది లైఫ్ టైం పోదు. ఒకసారి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, స్టంట్ పడ్డాయి అంటే నువ్వు బతుకున్నంత కాలం నీ రక్తం చిక్కబడొద్దు. రక్తం చిక్కబడ్డదు అంటే మళ్ళీ స్టంట్ పడుతుంది. 4వ స్టంట్ కు నువ్వే ఉండవు భూమి మీద. స్ట్రోక్ వస్తుంది, సీవియర్ స్ట్రోక్ వచ్చి మనిషి చనిపోవడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలుసండి. కానీ మనం ప్రాస్పెక్ట్ దగ్గరికి పోయి చెప్పేటప్పుడు వీటి గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల మనం ప్రోడక్ట్ తక్కువైపోతుంది. అక్కడ ఇన్ని బెనిఫిట్స్ చూడండి, యాంటీపల్స్ లో ప్రాముఖ్యతలు కలిగినటువంటి బెనిఫిట్ అంటే సైంటిఫిక్ గా, వరల్డ్ వైడ్ గా సైంటిఫిక్ గా ప్రూవెన్ చేసి పల్స్ యాంటీ డయాబెటిక్ గా వర్క్ చేస్తుంది. సివిసి, కార్డియోవాస్కులర్ డిసీజ్, గుండె సంబంధిత వ్యాధులు ఏదైనా సరే, హార్ట్ బీట్ అయినా సరే, హార్ట్ బ్లాక్స్ అయినా సరే, ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా సరే, బైపాస్ సర్జరీ అయినా సరే, స్టంట్లు పడ్డాయన్నా సరే, హార్ట్ మజిల్ వీక్ అయిందన్నా సరే, హార్ట్ మజిల్ కి పంపింగ్ బ్లడ్ సర్క్యులేషన్ తక్కువైందన్నా సరే, ఉత్తుత్తగానే ఆయాసం వస్తుందైనా సరే, టెన్షన్ పడుతున్నామైనా సరే మనం పల్స్ ఇవ్వచ్చు. అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ ఏంటిది, యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్. ఈ నార్మల్ సెల్లే కదా, ఇప్పుడు కణాలు అన్ని కలిస్తే కణజాలాలు అయినాయి. ఆ చిన్న కణమే కదా, ఆ కణం ఏమైతుందంటే అది అన్కంట్రోల్ గా పెరిగిపోతుంది. 100 ఉండాల్సిన దగ్గర కోట్ల కణాలు అయిపోతాయి. కంట్రోల్ లేకుండా పెరిగిపోయి ఏమైతుంది, ఉండ్స్ అంటే ఏంటిది, గడ్డలు అవుతా ఉంటాయంట, కణుతులు అవుతా ఉంటాయంట, చిన్న పేగులు కణిత అయిందండి, అది క్యాన్సర్ కణితి. నార్మల్ సెల్లే, దానికి ఏమైతుంది అంటే కొన్ని రకాలటువంటి ఫ్రీ రాడికల్స్ అన్ని ఎక్కువైపోయినప్పుడు, బాడీలో చెత్త చెదారం టాక్సిన్స్ అన్ని పేరుకపోయినప్పుడు ఒక దగ్గర చిన్నగా ఫామ్ అయిపోయి అది 6 నెలలు, 7 నెలలు, 2-3 నెలల్లోనే పెద్దగా అయిపోయి ఒక వ్యవస్థనే డ్యామేజ్ చేస్తుంది. ఒకసారి బాడీలోకి క్యాన్సర్ అటాక్ అయిందంటే ఈ సర్వ రోగాలు ఇక మన బాడీకి వెల్కమ్ చెప్పినట్టే. మనం ప్రతి వైరస్ వచ్చినా తట్టుకోలేదు బాడీ, బ్యాక్టీరియా వచ్చినా తట్టుకోలేదు, అసలు ఇమ్యూన్ సిస్టమ్ అంతా డ్యామేజ్ అయిపోతుంది. క్యాన్సర్ సెల్స్ ఏం చేస్తాయి, డైరెక్ట్ పోయి తెల్ల రక్త కణాల్లో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ అంటాం మనం. ఈ మధ్యలో ఏమైందంటే ప్లేట్లెట్స్ డౌన్ అవుతున్నాయండి. నిన్న 30,000 ఉన్నాయి, ఇవాళ చూస్తే 10,000 ఉన్నాయండి. డాక్టర్లు సీరియస్ కండిషన్ అని చెప్పారంటారు, తెల్లారేసరికి మనిషే చనిపోతుంది. ఇంకా ఇమ్యూన్ సిస్టమ్ ప్లేట్లెట్స్ రక్షక భటులు, మైక్రో పోలీస్ మెన్ ఆఫ్ బాడీ అంటారు. తెల్ల రక్త వైరస్, ఫంగస్,
ఇమ్యూనిటీ సిస్టమ్ మనది ఏదైతే తక్కువ ఉందో అప్పుడు ఒక్కసారి అటాక్ చేస్తాయి. అటాక్ చేసినప్పుడు మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉంటే అరే మన ఇంట్లో ఎవరో దొంగలు పడ్డారా చూడాలి మనం అని చెప్పేసి ఈ ప్లేట్లెట్స్ అన్ని వచ్చేసి వీడు ఎవడని చెక్ చేసుకొని ఐడెంటిఫై చేసుకొని వాడిని ఎలా చంపాలని వాటికి అవి మెసేజ్ పాస్ చేసుకొని ఒక 100 కణాలు 1000 అయితే 1000 కణాలు 1,000,000 అయితే 1,000,000 అక్కడ ఉన్న వైరస్ బ్యాక్టీరియాని అటాక్ చేసి చంపేస్తాయి. లేకపోతే ఆ దొంగను కనుక అవి ఐడెంటిఫై చేయలేనంత స్థితిలో ఉన్నాయంటే వాడు ఉన్నాయన్నీ దోసుకొని పోయినట్టు ఒంట్లో ఉన్న ఆర్గన్స్ అన్ని డ్యామేజ్ చేసి పడేస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ లో మనం ఉన్నాము. ఇంత మంచి వెల్నెస్ మార్నింగ్ ఇది చూస్తే చిన్న పదాలే ఇవన్నీ, కానీ ఆలోచిస్తే చాలా పెద్ద పదాలు ఇవన్నీ. వీటి గురించి డాక్టర్లే సరిగ్గా మాట్లాడరు. డాక్టర్లే మనం ప్రిస్క్రిప్షన్ తీసుకొని పోయినా మనకి చెప్పరు, కానీ మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కనెక్ట్ చేయాల్సిన అవసరం ఇంకా చాలా ఉంది. చాలా అంటే మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి సార్. ఇది మనం ఎంత మాట్లాడుకున్నా తక్కువే. కాబట్టి ఇవన్నీ సిస్టమ్స్ అన్ని వర్క్ లోకి రావాలన్నా వీటి గురించి మినిమం అవగాహన అనేది ఉండాలన్నా డైలీ వెల్నెస్ మార్నింగ్ అయితే ఖచ్చితంగా రావాలి. ఇంత మంచి సెషన్స్ ని మనకి డే బై డే కండక్ట్ చేస్తున్నందుకు ఎస్పెషల్లీ నారాయణ సార్ కి మనం కృతజ్ఞత తెలపాలి ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు. ఇంకా న్యూ ప్రాస్పెక్ట్స్ కూడా ఉన్నారు కదా, మాట్లాడాలి వాళ్ళు కూడా అని చెప్పేసి ఒకసారి మళ్ళీ బ్రీఫ్ గా ఇంట్రడక్షన్ ఇచ్చేసారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మినీ ప్రెజెంటేషన్ నడిచినట్టే ఉంటుంది. స్వప్నమే మిస్ అయితే వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, నో ప్రాబ్లం. ఫాలో అప్ చేయండి సార్, సిగ్నల్ లేదు. నెక్స్ట్ సీనియర్స్ ఎవరు అయినా సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది, లేకపోతే సార్ కంప్లీట్ గా చెప్పేవారు. కళ్యాణి మేడం అండ్ సునీత మేడం, రామారావు సార్, ఎనీబడి వర్క్ లో ఉన్నారా? ఆకాష్, వరుణ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ టు ఆల్ సార్. వెల్కమ్ వెల్కమ్ ఆకాష్. రవి సార్ వెల్కమ్. సార్ మీ విశ్లేషణ మామూలుగా లేదు ఇవాళ, చాలా బాగా చెప్పారు. ఐపల్స్ అనేది వచ్చి మనకి ఏదైనా డిసీజ్ వచ్చిన తర్వాత వాడడమే కాదు, లేదా డిసీజ్ ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేయడమే కాదు, సో అందరికి సజెస్ట్ చేయడానికి మనకు ఒక విషయం తెలిసి ఉంటే, ఇలాంటి విషయాలన్నీ తెలిసి ఉంటే చెప్పడానికి చాలా అవకాశం ఉంటుంది. సో ఈ అవేర్నెస్ అనేది ఉండడం వల్ల చాలా మంచిది. మనం ఏదైతే మన చుట్టూ కెమికల్స్ అనేది ఉన్నాయో ఇవన్నీ మన ఆర్గన్స్ ఎప్పుడో డ్యామేజ్ చేసేసినాయి. ఈ రోజు కెమికల్స్ బారిన పడని వాళ్ళంటూ ఎవరు లేరు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైతే ప్రాసెస్ ఫుడ్ తింటున్నారో, మనకి పొద్దున మార్నింగ్ లేసినప్పటి నుంచి ఈవినింగ్ పడుకునేంత వరకు ప్రతి దాంట్లోనూ ప్రిజర్వేటివ్స్ ఉన్నాయి. సో ప్రతి ఫుడ్ లో మన ఈవెన్ కిచెన్ లో కూడా అన్ని ప్యాకెట్ అనేది ఏదైతే ఉందో ప్రతి దాంట్లో కూడా ప్రిజర్వేటివ్స్ అనేది ఉండింది. మనం చూసుకుంటే ఆయిల్ కానీ, పేస్ట్ కానీ, ఈ టీ ఏదైతే టీ వాడుతున్నామో మనం, పంచదార కానీ, పాలు కానీ, పాల ప్యాకెట్స్ కానీ, కారం ప్యాకెట్లని, ఏదైతే ప్రతిదీ స్టోర్ చేయాలి అంటే అది కొద్ది రోజులు నిల్వ ఉండాలంటే ప్రిజర్వేటివ్స్ కలపాల్సిందే, కలపకుండా అవ్వదు. ఏది కూడా ఇంకొకటి ఏంటంటే మనం ప్రతిదీ చేసుకోవట్లేదు. అంటే మనం ఆయిల్స్ అనేది మనం గానుగ నూనె నుంచి చేపించుకోవచ్చు, కారం అనేది పట్టించుకోవచ్చు, పసుపు కూడా పసుపు కొమ్ములు ఆడించుకొని పౌడర్ చేసుకోవచ్చు. ఇవన్నీ మర్చిపోయాం. ఈవెన్ దో ఇడ్లీ వేసుకోవాలన్నా బయటకు వెళ్ళి పిండి కొనుక్కొచ్చుకొని వేసుకుంటున్నారు ఇప్పుడు. సో మన వాళ్ళు ఎంత ఇన్స్టెంట్ గా అలవాటు పడిపోతున్నారంటే కొద్ది రోజుల తర్వాత మన పిల్లలకి ఈ జనరల్ గా చేసుకుంటారన్న విషయం కూడా తెలిసి ఉండకపోవచ్చు. అలాంటి పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. సో ఇంత ప్రిజర్వేటివ్ ఫుడ్స్, ఇన్ని కెమికల్స్ ఫుడ్, ఇంత ప్రాసెస్ ఫుడ్ తినడం వల్ల చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ డ్యామేజ్ జరిగింది. సో ప్రతి ఒక్కళ్ళ సెల్స్ రిపేర్ చేయబడాలి. కాబట్టి ఐపల్స్ అనేది చాలా అవసరం. సో ఈ పాయింట్ చాలా బాగుందండి. సో ఇది నాకు బాగా కనెక్ట్ అయ్యింది, చాలా బాగా చెప్పారు సార్. రైట్ సార్, థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. మీరు మంచి వర్డ్ కనెక్ట్ చేశారు. ప్రిజర్వేటివ్స్ అంటే ఏదైనా ఒక పదార్థం మనం అంతే ఎందుకండి, ఒక పచ్చడి పెట్టాం ఫర్ ఎగ్జాంపుల్, మామిడికాయ పచ్చడి సీజన్ స్టార్ట్ అయింది, మామిడికాయ టమాటా పచ్చడి మనం పెట్టాం. అది నిల్వ ఉండాలంటే సరైన కారం, సరైన ఉప్పు, సరైన నూనె ఉంటే అది ఒక 6 months వరకు ఆ ఆయిల్ అనేది, ఉప్పు అనేది, కారం అనేది ఎఫెక్టివ్ గా స్టాండర్డ్స్ లెవెల్స్ లో కలిపినప్పుడు అది ఒక 6 నెలల పాటు నిల్వ ఉంటుంది. అది ఆయిలే తక్కువైంది అనుకో, 2వ రోజు 3వ రోజు బూజు ఫామ్ అయిపోతుంది పైన ఫంగస్. ఉప్పు తక్కువైంది అనుకో ఫంగస్ ఫామ్ అయిపోతుంది. కారం తక్కువైంది అనుకో ఫంగస్ ఫామ్ అయిపోతుంది. అంటే 2-3 ప్రిజర్వేటివ్స్ ఏంటంటే వాటిని నిల్వ కాలాన్ని పెంచడానికి. ఇది ఒకందుకు మంచిదే, ప్రిజర్వేటివ్ చాలా మంచిదే. కానీ ఆ ప్రిజర్వేటివ్స్ కూడా మొత్తం కెమికల్స్ వాడుతున్నారు బయట. కెమికల్స్ అంటే ఈజీగా అయిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన పల్స్ ఉంది, సోడియం బెంజోయేట్ అనే ప్రిజర్వేటివ్ ఉంటుంది. దాంట్లో సోడియం బెంజోయేట్ దేనికి యూజ్ చేస్తారు యాక్చువల్ గా అంటే పొటాషియం సార్బేట్ అండ్ సోడియం బెంజోయేట్ అంటే మనం క్యాజువల్ గా మనం తినేటువంటి ఏమైనా ప్యాకెడ్ ఫుడ్స్ ఉంటాయి చూసారా, చిప్స్ అని, లేస్ అని, వాటి యొక్క నిల్వ కాలం ఉంచడానికి ఈజీగా బ్లడ్ లో అరిగిపోయేటట్టు వాటి కంటెంట్ చాలా అంటే చాలా తక్కువలో 0.00 ఉండడం వల్ల దాన్ని యూజ్ చేస్తారు 5 రోజుల 10 రోజుల ప్యాకింగ్ కోసం. మన పల్స్ లో కూడా సోడియం బెంజోయేట్ అండ్ పొటాషియం సార్బేట్, అది కూడా మనం తినగలిగే మెటీరియల్, దాన్ని యాడ్ చేస్తారు. దానివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు, ఎవరైనా అడిగినా కూడా మనం చెప్పవచ్చు. కానీ మిగతా ఫుడ్లలో బయట చూసుకున్నట్లయితే కలర్ ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఆ కలర్ చూస్తేనే అట్రాక్టివ్ ఉంటాయి, బిర్యానీ చూస్తేనే తినాలనిపిస్తుంది, దాంట్లో వేసే కలరెంట్ బట్టి, దాంట్లో వేసే ఎగ్జిబియంట్ బట్టి అది మనం ఎట్లా అంటే అట్లా తినాలనిపిస్తుంది. అంత మైండ్ ని డిస్టర్బ్ చేసేసి ఇలా తినేయాలని కలర్ అంతా. ఇంకా కంటికి కలరే నచ్చుద్ది ఎప్పుడైనా. మన కంటికి నచ్చిందంటే కడుపుకి ఎట్లున్నా కూడా తినేస్తాం. కంటికి నచ్చాలి ఫస్ట్ చూడగానే. పైన కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కలర్ఫుల్ గా ఉంటే అది డ్యామేజ్ అయిపోయి అది ఫంగస్ రాని, బ్యాక్టీరియా అని, వైరస్ రాని, వేడిగా లేకున్నా మళ్ళీ వేడిగా చేసుకొని కలర్ఫుల్ గా హోటల్ ఇచ్చినా కూడా తింటాం. అలాంటి వరల్డ్ లో ఉన్నాం మనం. ఆలోచించాలి. మన నాన్న వాళ్ళ జీవిత కాలం చూసుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయండి. ఫ్యాక్ట్, వాళ్ళు 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతికిళ్ళు మన తాత వాళ్ళు. మన తాత వాళ్ళ తర్వాత మన నాన్న వాళ్ళు ఏమైంది, 60కే ప్యాక్ అయింది. 65 లోపే అన్ని హెల్త్ ఇష్యూస్ తోటి వస్తున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ మనం 60 దాకా పోతామో లేదో, ఇప్పుడు కెమికల్స్ నుంచి తీసుకుంటే 45-50కే ప్యాక్ అయ్యేటట్టున్నాం. మరి నెక్స్ట్ మన జనరేషన్ వాళ్ళు 30 సంవత్సరాలకే అంటే 10 సంవత్సరాలకే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ అవుతాయి. 20 సంవత్సరాలకి వాళ్ళు యంగ్ ఏజ్ లోకి వస్తారు, 40 సంవత్సరాలకు వాళ్ళకి చనిపోతారు. మరి వాళ్ళ కడుపున పుట్టేటోళ్ళు వాళ్ళు 15 సంవత్సరాలకే అల్లనే పుట్టాలి, హెల్త్ ఇష్యూస్ రావాలి, అందులోనే చనిపోవాలి. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ సరే పుట్టుడుతోటే సీవియర్ హెల్త్ ఇష్యూస్ తోటి పుడతారు. క్యాన్సర్, లేకపోతే డయాబెటిక్, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెంట్, ఏదో రకంగా ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ మెయిన్ రీజన్ ఏంటంటే తినాల్సిన దానికంటే ఎక్కువ తింటున్న కెమికల్ ఫుడ్డే. మనం ఏది చెప్పుకున్నా ఇలాంటి వాటి నుంచి వాటి నుంచి అయితే తప్పించుకోలేమండి. ఇది కలియుగం కాదు, కల్తీ యుగం. దీని నుంచి మేము తప్పించుకుని వేరే గ్రహానికి పోయి బతుకుతా సార్ అంటే అది ఇంపాసిబుల్. కానీ ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ పోయే కెమికల్స్ ని రోజు బై ఒక 20 to 30 minutes వాకింగ్ చేస్తూ, డైలీ 30 ml పల్స్ కన్జ్యూమ్ చేస్తూ, అట్లీస్ట్ ఒక్క పూట అయినా లేదు 1 sachet కాఫీ అయినా కన్జ్యూమ్ చేస్తే బాడీలోకి పోయినటువంటి ఫ్రీ రాడికల్స్ అన్ని కూడా బాడీలో ఏదైతే శరీరం డ్యామేజ్ అవుతుందో వాటి ద్వారా ఈ డ్యామేజ్ అయిన ఫ్రీ రాడికల్స్ అన్ని పొల్యూషన్ ద్వారా, ఇప్పుడు రకరకాల కారకాల ద్వారా ఇంజెక్ట్ అయిన పొల్యూషన్ అంతా రోజు బ్లడ్ ప్యూరిఫై అయిపోతుంది, లివర్ డిటాక్సిఫై అయిపోతుంది. మన పీరియడ్ ఆఫ్ లైఫ్ స్పాన్ అనేది రోజుకు పెరుగుతా ఉంటది. లేకపోతే మనం కూడా 45-50 క్లోజ్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. వెల్నెస్ మార్నింగ్ లో ఉంటూ ఇంత మంచి ప్రోడక్ట్ తెలిసినాక కూడా తాగకపోతే ఇక అది మన ప్రాబ్లం ని మనమే కొని తెచ్చుకున్నట్టు. సూపర్ అనాలిసిస్ సార్, వండర్ఫుల్ అనాలిసిస్. నెక్స్ట్ సీనియర్స్ ఎవరైనా. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్, వెల్కమ్. వెంకటేశ్వరరావు గారు వెల్కమ్ అండి. యువ ఫ్యామిలీ మెంబర్స్ కు అందరికి గుడ్ మార్నింగ్ సార్. సార్ ఫైనల్లో మీరు చెప్పినట్టు పూర్వీకులు 120 years జీవించారు. మా ఇంట్లో మా మిస్సెస్ కు ఎయిర్ ఫాల్ అవుతుందని డాక్టర్ని అప్రోచ్ అయిన సందర్భంలో
క్రితంలో. అప్పుడు ఇట్లా వాడాలి అని చెప్పి మీకు కూడా, అంటే మా నాన్నగారు 90 years బ్రతికారు. మా నాన్నగారికి కూడా వెంట్రుకలు ఊడిపోయినాయి, కానీ ఆయనకి 70, 60 అట్లా వచ్చినాక ఊడిపోయింది. నాకు 40లో ఊడిపోయింది. మా బాబుకి 25లోనే ఊడిపోతుంది. అంటే దీని అంతటికి కెమికల్ ఫుడ్. ఇందాక రవి సార్ చెప్తూ మన విషయాలు ఏం చెప్పారంటే షుగర్ అని చెప్పారు, పాలు అని చెప్పారు. షుగర్ అసలు మనము కన్జ్యూమ్ చేయొద్దని వివాహ ఫ్యామిలీ మొత్తం చెప్పుకుంటూనే ఉన్నాం, కానీ అవాయిడ్ చేయలేకపోతున్నాం. ఎవరన్నా దోస్తు రాగానే కాఫీ బదులు టీ పెట్టండి రా అని టీ పెడతారు. టీ పెట్టద్దు, కాఫీ కలిపియాలి. కాఫీ కలిపించేసి అవసరం అయితే వాళ్ళని బిఫోర్ మనం ఏం తీసుకోవద్దన్నాం కాబట్టి ½ an hour మాట్లాడుకుంటూ వాళ్ళని వెయిట్ చేయించి కాఫీ కలిపి వాళ్ళ చేతికి ఇవ్వాలి. కన్జ్యూమ్ చేయండి, టేస్ట్ ఎలా ఉందో చూడండి అని. వాళ్ళకి కాఫీ ఇచ్చిన వాళ్ళం అవుతాము, మనము హెల్త్ సప్లిమెంటరీ ఫుడ్ వాళ్ళకి కన్జ్యూమ్ చేయించిన వాళ్ళం అవుతాం. అదే విధంగా మీరు బ్రెయిన్ స్ట్రోక్, ఆ స్ట్రోక్ గురించి మాట్లాడారు సార్. ఆ స్ట్రోక్ వస్తే బయటపడే అవకాశాలు ఉన్నాయి, కానీ బ్రెయిన్ స్ట్రోక్ వస్తే బయటపడే ఛాన్సెస్ లేవు సార్. ఆల్రెడీ మా అల్లుళ్ళే ఇద్దరు, మా సడుగుని అల్లుళ్ళే ఇద్దరికిద్దరు అట్లా, అన్నయ్య అల్లుడు ఒకడు, సడుగుని అల్లుడు ఒకడు, ఇద్దరు బ్రెయిన్ స్ట్రోక్ తోనే చనిపోయారు. ఆ స్ట్రోక్ వస్తే ఛాన్సెస్ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, ఎంతో కొంత ఛాన్సెస్ ఉన్నాయి. ఆ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ మాత్రం లేవు సార్. ఈ మెయిన్ గా వివాహ ఫ్యామిలీస్ లో సాధ్యమైనంత వరకు అంతా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ 25 members కావచ్చు, 22 members కావచ్చు, అగ్రికల్చర్ తెలిసిన వాళ్లే సార్, కల్టివేషన్ తెలిసిన వాళ్లే. కాబట్టి వాళ్ళ ఇళ్ళ దగ్గర నుంచి సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ ఫ్రూట్స్ ఫుడ్ కన్జ్యూమ్ చేసేలాగా. మెయిన్ గా ఎవరు సిటీల్లో పాలు పెరుగు వాడద్దు, ముఖ్యంగా. లేకపోయినా మంచిదే, కానీ పాలు పెరుగు వాడవద్దు. ఎందుకు అని అంటే అవి మనకు తెలిస్తేనే, మనం చూస్తేనే వాటిని కన్జ్యూమ్ చేయాలి. లేకపోతే మనం అనారోగ్యాన్ని కొని తెచ్చిపెట్టుకున్నట్టే. ఎగ్జాక్ట్లీ. ఇక పల్స్ విషయానికి వస్తే సార్, మనం అన్ని ఎప్పుడు మనం వాళ్ళకి చెప్పాలి, పబ్లిక్ చెప్పాలి, అసోసియేట్స్ కి చెప్పాలి, కొత్త వాళ్ళకి నేర్పించాలి. మనము దానిలో ఉన్న డెప్త్ ఖచ్చితంగా చెప్పాలి. కొంతకాలం యూజ్ చేసి ప్రొడక్ట్ మీద బురద జల్లేలాగా ఉండొద్దు, వాళ్ళని ఎప్పటికీ కన్జ్యూమ్ చేసేలాగా చూసుకోవాలి. నేను మా దగ్గర ఒక హోమ్ గార్డ్ ఉన్నాడు, థైరాయిడ్ ప్రాబ్లం తో చాలా బాధపడుతున్నాడు. ఒక 3 నెలల నుంచి ఎంటబడుతున్నాడు. రాత్రి కూడా, అరే బాబు తీసుకెళ్ళరా, తర్వాత డబ్బులు ఇద్దు, గాని నువ్వు పడుకుంటే అసలు కూర్చుంటేనే నిద్రపోతాడు, నుంచోని నిద్రపోతాడు. బండి పోతూ బండికి చాలా సార్లు కింద పడేసిండు. అదృష్టం ఏంటంటే వాడికి దెబ్బలు తగలవు, బండికి దెబ్బలు తగలవు, బ్రతికే ఉంటాడు. తోలుతూనే కింద పడిపోతాడు, నిద్రపోతాడు, కింద పడిపోతాడు. అది ఓన్లీ థైరాయిడ్ వల్లే. థైరాయిడ్ 170 mg వాడుతున్నాడట. అంటే యాక్చువల్ గా 150 వాడాలి అన్నారు, అది 175 వాడుతుండు. అది బాడీ మీద వెయిట్ పడుతుంది అని చెప్పినా కూడా వినట్లేదు. మా మిస్సెస్ వద్దంటుంది అని చెప్పి అంటుండు. అరే బాబు, నువ్వు ఇప్పుడు 30,000 సంపాదిస్తున్నావురా, నువ్వు పోతే 30 లక్షల వాళ్ళు కోల్పోయిన వాళ్ళు అవుతారు. వాళ్ళ భార్య పిల్లలు భర్తను కోల్పోయిన వాళ్ళు అవుతారు, పిల్లలు తండ్రిని కోల్పోయిన వాళ్ళు అవుతారు. అంటే డబ్బులు అప్పుడు రావురా బాబు, నీకు 30,000 రావురా అంటే నవ్వుతాడు కానీ కన్జ్యూమ్ చేయడానికి దూరం పోతాడు.
రాత్రి ఆల్రెడీ తీసుకుపోయా, పల్స్ దగ్గర తీసుకుపోయా, ఇచ్చే క్రమంలో నేను ఇప్పుడే వస్తాగానే వెళ్ళిపోయాడు. అట్లా మనము వాళ్ళకి దాన్ని ఇవ్వాలి, కన్జ్యూమ్ చేయాలి, చేపియాలి, దాని డెప్త్ వాళ్ళకి ఇవ్వాలి. దానికి మనము ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తుందని, హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ పెంచుతుందని, తర్వాత హార్ట్ కి హ్యూమన్ బాడీకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని, ఆర్గాన్స్ అన్నిటిని లెవెల్లో ఉంచుతుందని చెప్పి మనము ప్రతి విధంగా దానివల్ల ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి, అసైబెరీ వల్ల అసైబెరీ ప్రోటీన్ పర్సెంట్ ఉంది, దానివల్ల క్యాన్సర్ రాదు, ప్రివెంట్ గా వాడుకుంటే. వచ్చిన వాళ్ళు అయితే ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళు ఆ స్టేజ్ లో ఉంటుంది, ఫోర్త్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు అయితే లైఫ్ ఎక్స్పాన్షన్ అవుతుంది అని చెప్పాలి. మనం ఖచ్చితంగా తెలియపరచాలి సార్. మనము ప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా ఇస్తూనే ఉండాలి. మనము అచ్చల సందీప్ రెడ్డి సార్ చెప్పిన రీతిగా రోజుకి 5 ప్రెజెంటేషన్లు అయినా చేయాలి అని చెప్పిన రీతిగా కనీసం మనము మాట్లాడుకుంటూ పోవాలి సార్, తెలియపరచాలి, వాళ్ళ వెంట పడాలి సార్. మంచి సబ్జెక్ట్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. నారాయణ సార్కి, వివా ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సూపర్ సార్, సూపర్ అనాలిసిస్ సార్. వాస్తవానికి మీరు మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. మీ నాన్నగారికి 80-90 అంటే 60 సంవత్సరాల్లో జుట్టూసిపోయింది అన్నారు, మీకేమో 40 సంవత్సరాలకు పోయింది అన్నారు, మీ అబ్బాయికి 20-25 years కే పోతుందంటే దానికి కావాల్సినటువంటి అప్పుడు రేడియేషన్ పొల్యూషన్ తక్కువ. మీ టైం వచ్చేసరికి కొంత మట్టుకు అప్పుడే టెక్నాలజీ ఇంట్రడ్యూస్ అవుతుంది. ఇప్పుడు మొత్తం టెక్నాలజీలోనే ఉన్నాం ప్రజెంట్ సిచ్యువేషన్. ఎలాంటి మొబైల్ ఫోన్స్ వాడినా, టవర్స్ అయినా, రేడియేషన్ అయినా ఎఫెక్టివ్ గా బాడీలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ చేరిపోవడం వల్ల వాటి స్థితి కోల్పోతున్నాయి. కెరాటిన్ అనే ప్రోటీన్ డెఫిషియన్సీ వల్లనే జుట్టూసిపోతా ఉంటది, హెయిర్ ఫాలికల్ అవుతా ఉంటది. అలాంటి మనకి ఆ ప్రోటీన్ డెఫిషియన్సీ తగ్గాలంటే పల్స్ కన్జ్యూమ్ చేయొచ్చు. ఉమెన్స్ అయితే ఎస్పెషల్లీ హెయిర్ గ్రోత్ కోసం కేర్ ఎఫెక్టివ్ గా యూజ్ చేయొచ్చు. కానీ దాంతో పాటు ఏంటంటే సార్, మీ కానిస్టేబుల్ కి అదే హోమ్ గార్డ్ కి చెప్పినట్టున్నారు, అది 175 mg అవుట్ ఆఫ్ డేంజరే. అది ఆల్మోస్ట్ డేంజర్ లో ఉన్నట్టునే. కిడ్నీస్ ఎఫెక్ట్ అయిపోతాయి, డయాలసిస్ దాకా పోయే ప్రాసెస్ వస్తుంది. షుగర్ లేకుండా కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి. సోమ్నబాలిజం అనే డిసీజ్ అంటారు సార్. మాట్లాడుకుంటూనే నిద్రపోతా ఉంటారు, ఏ పని చేస్తున్నా నిద్రపోతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ కి సరైన ఆక్సిజన్ అందదు. హైపాక్సియా అంటే ఆక్సిజనే అందకపోవడం వల్ల వాళ్ళ ఆర్గాన్స్ అన్ని మెల్లగా లో ఆక్సిజన్ కి అలవాటు పడిపోతా ఉంటాయి. మెల్లగా అంటే ఇప్పుడు ఇంత ఆక్సిజన్ కావాల్సిన దానికంటే తక్కువ అయినా కూడా కొంచెం యాక్టివ్ గా లేకపోవడం వల్లనే నీరసంగా నిస్సత్వ నిద్ర వస్తూ ఉంటది. అట్లా కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సార్. బ్రెయిన్ స్ట్రోక్ కాదు, బ్రెయిన్ డెడ్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. చెప్పండి, మళ్ళీసారి కూర్చోబెట్టి చెప్పండి. వినకపోతే వాడి కర్మ, అంతకు మించి మనం చేసేది ఏమీ లేదు. థ్యాంక్ యూ సార్, మంచి అనాలిసిస్. వాస్తవానికి ఈ అనాలిసిస్ ఇంపార్టెంట్ అండి, అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. మన జనరేషన్స్ మనం కాపాడుకోవాలన్నా, మనం హెల్దీగా ఉండాలన్నా ఇప్పుడు ఏదీ లేదు. పక్కోడికి ఇప్పుడు ఇన్ని డబ్బులు సంపాదించి ఇంత ఉద్యోగాలు చేసి రేపు సివియర్ హెల్త్ ఇష్యూ వచ్చిందంటే హాస్పిటల్ కి పోయేసరికి ఉన్న ఆస్తులన్నీ కరిగిపోతాయి. ఒక్కసారి మెడికల్ చెకప్ లకు బయటకు వెళ్ళి వస్తే తక్కువలో తక్కువ 10,000 అవుతున్నాయి హాస్పిటల్ కి పోతే. అది ఏ ప్రాబ్లం అయినా వచ్చిరాని టెస్ట్లని చేస్తూ వచ్చిన పేషెంట్ ని బంకలాగా పట్టుకుంటున్నారు డాక్టర్లు. హాస్పిటల్లో అడుగు పెట్టాలంటే 10,000 జేబులో పెట్టుకునే పోవాల్సి వస్తుంది. చిన్న ప్రాబ్లం అయినా, ఇక మేజర్ ప్రాబ్లం అయితే చెప్పకూడదు. మళ్ళీ ఇంకో లాజిక్ ఏంటంటే సార్, ఇక్కడ నేను ప్రాస్పెక్ట్ చేసిన వాళ్ళు ఇదందరూ కొంచెం గుర్తు పెట్టుకోండి. ప్రొడక్ట్ కనెక్ట్ చేస్తుంటే మాకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డు ఉందండి, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందండి, మేము బాగా తింటాం, బాగా తిరుగుతాం, ప్రాబ్లం వచ్చిందంటే మాకు ఇన్సూరెన్స్ కార్డు ఉంది, వాళ్ళే ట్రీట్మెంట్ చేస్తారండి. అసలు బాడీ డ్యామేజ్ సెకండ్ హ్యాండ్ అయిపోతుంది. ఒక సర్జరీ అయిందంటే ఒక బాడీకి ఫస్ట్ హ్యాండ్ కాదు, సెకండ్ హ్యాండ్ అయిపోయినట్టే. అది ఆటకో స్టంట్ పడ్డది, అది ఏ రోజులున్నా ఓటు పోయిన కుండే అంటాడు సార్ ప్రతిసారి. అది కింద పడితే ఏదో పగలకుండా మనం సిమెంట్ అదేదో పెట్టి కాపాడుతూ ఉంటాం. మళ్ళొకసారి పడ్డదంటే పగిలిపోతుంది ఆ కుండ. వీళ్ళు జనాలు ఎంత తెలివిగా ఉన్నారంటే సార్, హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి, మాకు కవరేజ్లు ఉన్నాయి, మాకు ఏ హెల్త్ ప్రాబ్లం వచ్చినా సరే మేము పోయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చూయించుకుంటాం, మీ ప్రోడక్ట్ వాడాల్సిన అవసరం ఏముంది అని ఆ స్టేజ్కి వచ్చేస్తారు.
అది నాకైతే ఒక రకంగా అలాగ నాలెడ్జ్ ఉండి మళ్ళీ ఎంప్లాయీస్, మళ్ళీ వెల్ సెటిల్డ్ ఎంప్లాయీస్, నెలకి 2.5 లక్షలు సంపాదించే ఎంప్లాయీ ఏడి చూడండి, అంత నాలెడ్జ్ ఉండి అన్ని డబ్బులుండి వాళ్ళ మిస్సెస్ కి చిన్న ప్రాబ్లం అయిందని చెప్పేసి హాస్పిటల్ కి తీసుకుపోతే క్యాన్సర్ వచ్చిందని చెప్పేసి ఈయన శాలరీ చూసి హెల్త్ కార్డు చూస్తే నాకు నెలకి 2.5 నుంచి 3.5 లక్షలు, ఎట్లా ఈయనని ట్రాప్ చేయాలని చెప్పేసి డాక్టర్లు ఏం చేశారంటే దాన్ని క్యాజువల్ గా మెటీరియల్ మేము ముంబైకి పంపాలండి, ఆ పీస్ అయితే ఏదో ఒక పీస్ తీసుకుని అది క్యాన్సర్ వచ్చిందో రాలేదో అని చెప్పేసి చెకింగ్ కి టెస్ట్ కు పంపేయాలని ముంబై పంపించి ఆ రిపోర్ట్లు రాక ముందుకే గర్భాశయ క్యాన్సర్ అని చెప్పేసి గర్భాశయం యూటిరస్ తీసేశారు. ఆ మేడం కి యూటిరస్ తీసేశారు. ఆడికి వచ్చినాక టెస్ట్లు ఏం తేలింది, అది క్యాన్సరే కాదు ఏం కాదని వారం తర్వాత రిపోర్ట్స్ వచ్చాయి. ఆ లోపే సర్జరీ చేసేసి 5.5 లక్షలు తీసుకున్నారు. ఇంకా చూడండి బయట మార్కెట్ ఎట్లా ఉందో, దందాలు ఎట్లా ఉందో. మీకు అంతగానే డబ్బులు బాగా ఉంటే, హాస్పిటల్ కి పోవాలన్న ఉత్సాహం అతిగా ఉంటే ప్రొడక్ట్స్ వాడకండి. ప్రొడక్ట్స్ వాడాలి అంటే ఇవన్నీ ఎన్ని డబ్బులున్నా వచ్చే డబ్బులలో ఒక 10% పక్కకు పెట్టండి. 30,000 సంపాదిస్తే ఒక 3,000 పక్కకు పెట్టండి. హెల్త్ కోసం ఇన్వెస్ట్ చేసుకోండి. ఇప్పుడు కనుక ఇన్వెస్ట్మెంట్ చేయకపోతే తర్వాత మీరు ఆస్తులు అమ్ముకున్న ట్రీట్మెంట్లు చేయించుకోలేము. ఇది ఎన్ని తినుకుంటా తాగుకుంటా పోయినా మన ప్రొడక్ట్స్ కన్జ్యూమ్ చేసినా వేరే ప్రాబ్లమ్స్ వస్తాయేమో చెప్పలేం, కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే రావు. 80 to 90% అయితే డైరెక్ట్ గా రావు, ఇండైరెక్ట్ గా రావు, ఏమన్నా చేంజెస్ అయితే వస్తాయి కావచ్చు. అలాంటి మంచి వెల్నెస్ లో ఉన్నాం మనం. కాఫీ అయినా, పల్స్ అయినా, కేర్ అయినా ఏదో ఒక ప్రోడక్ట్ ఖచ్చితంగా కన్జ్యూమ్ చేయాలి. చేస్తే అన్ని రకాలుగా బాగుంటది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి వెల్నెస్ మార్నింగ్ సెషన్స్ మాకు ఎస్పెషల్లీ డైలీ మార్నింగ్ కండక్ట్ చేస్తున్నందుకు మనం అరుణ నారాయణ సార్ కి స్పెషల్ గా ఒకటి హార్ట్ సింబల్ మనం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మనం ఇది మాట్లాడుకోవడానికి ప్లాట్ఫామ్ అనేది లేకపోతే ఎంత నాలెడ్జ్ ఉన్నా వేస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. టైం కూడా 8 అవుతుంది కాబట్టి సెషన్ ని వైండ్ అప్ చేయండి మేడం. థ్యాంక్ యూ మేడం.